A warm welcome to you all. I kindly request Dr. V. Vivek Venkat Swami, MLA Chennur, today's chief guest, onto the dais. As everyone knows, he is son of great legendary Kaka Venkat Swami Garu. He is following in his footsteps and carrying the legacy of great leaders. Now I invite Vimlakka Garu onto the dais. She is a great folk singer and is actively participated in the Telangana movement. Now I request Chetan Murthy Garu, retired IAS, onto the dais. Now I request Sri Balakrishna Garu, Chairman People's Education Trust, and he is also a great motivational speaker. Now I request B. Mahesh Babu Garu, President RBI Telangana, is carrying the legacy of great leader J. Ishwari Pai Garu, Republican Party of India. Now I request Sri Durga Prasad Garu to honor our chief guest Vivek Venkat Swami Garu, MLA Chennai Chennur, with floral bouquet. Now I request P. Narasimha, retired director SDS, to give a floral bouquet to her, to honor her. Vimalakka Garu. Now I request G. Shankar Garu to honor PSN Murthy Garu with floral bouquet. Now I request Jashwant Garu to give a floral bouquet to Balakrishna Garu.
Now I will hand over the mic to Sri Balakrishna garu. ఇప్పుడే పల్లె నాగేశ్వరరావు గారు స్టేట్ పీపీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పల్లె నాగేశ్వరరావు గారిని చప్పట్ల ద్వారా ఒకసారి అందరూ ఆహ్వానించాలి. వారు మొట్టమొదటిసారిగా తెలంగాణ హైకోర్టులో కానీ లేకపోతే ఇండియాలో ఎనీ కోర్టులో కానీ ఒక దళితుడు స్టేట్ పీపీ కావడం మొట్టమొదటిసారి. అంతకు ముందు హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా ఈస్ ద ఓన్లీ పర్సన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్. సో ఈ సందర్భంగా భూమి బుక్ ట్రస్ట్ ప్రచురించిన పిక్టోరియల్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ముందుగా గెస్టులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకి గార్లాండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందుగా పరంధాములు గారు బుద్ధవందనం చదువుతారు. అందరు లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అందరికీ బుద్ధవందనాలు. బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయం ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయం సంఘం శరణం గచ్ఛామి తృతీయం బుద్ధం శరణం గచ్ఛామి తృతీయం ధమ్మం శరణం గచ్ఛామి తృతీయం సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వీరమణి సిక్కాపదం సమాధియామి అధిన్నదానా వీరమణి సిక్కాపదం సమాధియామి కామేషు మిథ్యాచారా వీరమణి సిక్కాపదం సమాధియామి ముసావాదా వీరమణి సిక్కాపదం సమాధియామి సురామీరయ మజ్జ పమాదటానా వీరమణి
సిక్కాపదం సమాదియామి. సాధు సాధు సాధు. జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు ప్రియాంబుల్ దుర్గా ప్రసాద్ గారు చదువుతారు. ఇప్పుడు మళ్ళీ అందరూ మీకు కష్టపెడుతున్నాం, మీరు అందరు కొంచెం లేస్తే బాగుంటుంది. చేతులు ఇట్లా ముందు పెట్టండి. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, ensuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constitute Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to our this Constitution. Thank you. Jai Bhim. ఈరోజు బుక్ ఇనాగరేషన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, బాబాసాహెబ్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి తెలంగాణలో ఆ రోజుల్లోనే ఒక ఎమ్మెల్యే ఉండారు, ఈశ్వరీబాయి గారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అదేవిధంగా అమలాపురం నుంచి బివి రమణయ్య గారు అక్కడ గెలవటం జరిగింది. వారి అల్లుడు మన పిఎస్ఎన్ మూర్తి గారు ఐడిఏఎస్గా రిటైర్డ్ అయ్యి మోటివేషనల్ క్లాస్ తీసుకుంటుంటారు. నేను గవర్నమెంట్ నుంచి మోటివేషన్ క్లాసులు తీసుకుంటుంటాను, మూర్తి గారు మోటివేషన్ క్లాసులు తీసుకుంటుంటారు. ఒక్కొక్క సందర్భంలో నన్ను చూసి మూర్తి గారు అనుకుంటారు, మూర్తి గారిని చూసి నన్ను అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇక్కడ రోజు చూసిన వాళ్ళకి మాత్రం గుర్తుంటుంది. మొట్టమొదటి స్పీకర్గా ఇంట్రడక్షన్ వాట్ ఈజ్ ద బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూర్తి గారు వివరిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ కమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు బాలకృష్ణ గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంతో విలువను చేకూర్చినటువంటి పెద్దలు మాజీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు అంబేద్కర్ ఉద్యమానికి రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించినటువంటి ఒక జాతీయ నాయకుడైనటువంటి పెద్దలు వివేక్ గారు, అలాగే తన గళంతో, తన యొక్క సాహిత్యంతో తెలంగాణ సమాజాన్నే కాకుండా యావత్ తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ నిరంతరం ప్రజలలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లేడీ లీడర్ విమలక్క గారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఈ ఐడియాతోటి ముందుకు వస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మన బల్లెపు మహేష్ గారు, మరి హైకోర్టులో తనకంటూ ఒక చరిత్ర పుటను లిఖించి దళిత సమాజం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి మన పల్లె నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షక పాత్రలో వచ్చినటువంటి అనేక మంది అంబేద్కరీయులు, నా ఉద్దేశం ప్రకారం నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు,
బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో ఎక్స్పీరియన్స్లో కూడా వయసులో కూడా నాకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీ అందరి ముందు అంబేద్కర్ జీవితానికి సంబంధించినటువంటి బయోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగినందుకు నాకు ఇది ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తూ కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బయోగ్రఫీ ప్రత్యేకించి ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ గుండెల్లో ఉన్నాడు, మనసులో ఉన్నాడు. ఎవరి బొమ్మని చూస్తేనే ఇన్స్పిరేషను, ఎవరి మాటను వింటేనే ఇన్స్పిరేషను, మరి విన్నా ఇన్స్పిరేషనే, చూసినా ఇన్స్పిరేషనే, చదివినా ఇన్స్పిరేషనే, ఆలోచించిన ఇన్స్పిరేషనే. మొత్తం ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషనల్ ఐకన్గా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీకందరికీ కొన్ని విషయాలు చెప్తాను. అమ్మ మన గీతారెడ్డి గారు దారిలో ఉన్నారని తెలిసింది. వారు కూర్చున్న కుర్చీలో కూర్చోవడానికి నాకు భయం వేసి పక్కన కూర్చున్నాను. మరి వివేక్ గారు అయితే అమ్మ వచ్చేటప్పటికి అసలు లేట్ అవుతుంది, మీరు పక్కన కూర్చోండి, కుర్చీ ఖాళీగా ఉందన్నాడు. ఆ అవకాశం నాకు ఇచ్చాడు అన్నయ్య కూర్చోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ మేకర్, హౌ హీ బికేమ్ సో గ్రేట్ కాన్స్టిట్యూషన్ మేకర్ అన్న దాని మీద ఒక చిన్న పరిచయం ఏంటంటే, చాలా విషయాలు మీకు తెలుసు. 1913లో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు. 1916 వరకు కొలంబియా యూనివర్సిటీలో 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ 3 సంవత్సరాల్లోనూ 60 కోర్సులు కంప్లీట్ చేశారు, 2 PhDలు కంప్లీట్ చేశారు, 3 పుస్తకాలు రాసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన లండన్ వెళ్ళి లండన్లో 2 కోర్సుల్లో ఒకేసారి సైమల్టేనియస్గా జాయిన్ అయ్యారు. ఒకటి ఏంటంటే లండన్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఒకటి లా డిపార్ట్మెంటు, ఒకటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే డిపార్ట్మెంటు ఉన్నాయి. ఈ లా డిపార్ట్మెంట్లో లండన్లో ఆ రోజుల్లో ఎవరైనా బారిస్టర్ కోర్స్ చేయాలి అంటే, అప్పుడు బారిస్టర్ కోర్స్ చేయాలి అంటే దానికి 4 సొసైటీలు ఉండేవి అన్నమాట. అప్పుడు లాకి సంబంధించి సొసైటీస్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అండ్ బ్యారిస్టర్స్. ఈ సొసైటీస్లో లిటిల్ టెంపుల్ అని ఒకటి, గ్రేట్ టెంపుల్ అని ఒకటి, అలాగే గ్రేస్ ఇన్ అని ఒకటి, ఇంకోటి 4వ సొసైటీ ఉండేది. ఆ గ్రేస్ ఇన్ సొసైటీలో అంబేద్కర్ రిజిస్టర్ చేసుకుంటాడు యాజ్ ఎ లా స్టూడెంట్. అక్కడ గొప్పతనం ఏంటంటే, ఆ గ్రేస్ ఇన్ అనే సొసైటీని పెట్టి అంబేద్కర్ అక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పటికి 555 సంవత్సరాలు అయింది ఆ గ్రేస్ ఇన్ ఏ సొసైటీ అనే సంస్థను పెట్టి. 555 సంవత్సరాల గ్రేస్ ఇన్ హిస్టరీలో అత్యంత తక్కువ సమయంలో లాలో ఒక PhD కోర్సు వరకు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఎలాగ సంభవమైంది? ఆ లాలో కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి కొంచెం ఒక ఇంచు డీప్గా లాలో 2 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి 2 రకాల స్ట్రీమ్స్ ఉంటాయి. బేసిక్గా ఒక మెయిన్ స్ట్రీమ్ చూసుకుంటే, ఒకటి 1 స్ట్రీమ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ఆఫ్ లా అండ్ ద సెకండ్ స్ట్రీమ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. క్వశ్చన్స్ ఆఫ్ లా అంటే జ్యూరిస్ ప్రూడెన్స్కి సంబంధించింది, మానవ విద్వత్తు వికాసానికి సంబంధించింది. దాన్ని రేషనలిజానికి సంబంధించి, రేషనాలిటీకి సంబంధించి, మానవ పరిణామ క్రమానికి సంబంధించి, మానవుడి యొక్క విద్వత్తుకు సంబంధించి, మానవ సమాజం యొక్క నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు మానవ జాతిలో మిగిలిపోతూ ఉంటాయన్న దాన్ని జ్యూరిస్ ప్రూడెన్స్ అంటారన్నమాట తెలుగులో చెప్పాలంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి రోజు నుంచి కూడా హీ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది క్వశ్చన్స్ ఆఫ్ లా బట్ నాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ లా. ఆ ఎవిడెన్స్ బేస్డ్ లా ఎవరైనా చెప్పగలుగుతారు, ఎవిడెన్స్ని పరిశీలించి చెప్పటం అనమాట. అయితే హౌ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ బికమ్ సో గ్రేట్ ఇన్ సచ్ ఎ షార్ట్ పీరియడ్ అంటే,
అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం, అప్పుడుకున్నటువంటి బ్రిటిష్ ఎంపైర్లో బ్రిటిష్ ఎంపైర్ వాజ్ స్ప్రెడ్ ఇన్ టు 42 కంట్రీస్ దోస్ డేస్లో. 42 దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించి ఉంది. అందుకని ఆ విస్తరించిన సామ్రాజ్యం అన్ని ఖండాలలోనూ విస్తరించింది. అన్ని ఖండాలలోనూ విస్తరించున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కాబట్టి దానిని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు. అన్ని ఖండాలలోనూ 42 దేశాలలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలు అమలులో ఉండేవి. ఈ సంగతిని తెలుసుకున్న తర్వాత ఈ 42 దేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ప్రతి దేశంలోనూ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ లాని డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ లా ఎదుగుతున్నటువంటి ఎవాల్వ్ అవుతున్నటువంటి కాన్స్టిట్యూషనల్ లాకు సంబంధించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి హైకోర్టుల్లోనూ లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టుల్లోనూ సరైనటువంటి పరిష్కారాలు దొరకినటువంటి ప్రశ్నలకి ప్రైవీ కౌన్సిల్ అని ఒకటి ఉండేది లండన్లో. అమ్మగారు గీతారెడ్డి గారు, మరి స్వర్గీయ ఈశ్వరీబాయి అమ్మగారి తనయి, తల్లికి తగినటువంటి తనయ్యగా పేరు పొందారు. మీ అందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ తరపున అమ్మ గీతారెడ్డి గారు నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గీతారెడ్డి గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అందరూ ఆహ్వానించండి. మేడం బాబాసాహెబ్ స్టాచ్యూకి ఫోటోకి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాబాసాహెబ్ చిత్రపటానికి అమ్మగారిని పువ్వులు అర్పించవలసిందిగా కోరుతున్నారు ఆర్గనైజర్స్. దయచేసి పెద్దలందరూ కూడా వారితో పాటు మేడం కళావతి గారు పైకొచ్చి మేడం గీతారెడ్డి గారికి పుష్పగుచ్చం సమర్పించవలసిందిగా కోరుతున్నారు ఆర్గనైజర్స్. మేడం కళావతి గారు అమ్మగారికి పువ్వుల గుచ్చంతో ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ రైటర్ అండ్ ప్రొఫెసర్ సుధారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఎమ్ సారీ, I was talking something about Baba Saheb's biography and I'll be brief because the chief guests have arrived. Though I am the first speaker, I know senior speakers are there and they are more informed, well informed, and they will be speaking. So the question is, how Baba Saheb Ambedkar became so great expert in law? That was the topic we are talking. అయితే అక్కడ 42 దేశాలలో విస్తరించి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి కాన్స్టిట్యూషనల్స్ ఎక్కడక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. వాళ్ళే ఇనిషియేట్ చేశారు. ఆ సొసైటీలు అన్నీ కూడా యాన్సెంట్ లాజు, మెడివల్ లాజు, బైబిల్ బేస్డ్ లాజు, ఖురాన్ బేస్డ్ లాజు అమల్లో ఉన్నటువంటి సమాజంలో మోడర్న్ లాజ్ని ఇంట్రడ్యూస్ చేయటం అన్నది బ్రిటిష్ వారి యొక్క కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రేజ్ ఇన్లో ఈ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో ప్రైవీ కౌన్సిల్ అని ఒకటి ఉండేది. ఇది ఫ్యాన్ ఆఫ్ చేసేయండి అమ్మా. ఈ ప్రైవీ కౌన్సిల్లో లీగల్ కమిటీ అని ఒకటి ఉండేది అనమాట. ఈ ప్రైవీ కౌన్సిల్లో లీగల్ కమిటీకి
మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఒక అడ్వైజర్ కమ్ ప్రజెంటింగ్ లాయర్ ఉండేవాడు లండన్లో. ఆయన పేరు రామ్సే. ఈజ్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ రామ్సే గారి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ 1 year ఇంటర్న్షిప్ చేస్తాడనమాట. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి 1 year ఇంటర్న్షిప్లో ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ దట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాట్ వాజ్ he was exposed to 42 countries constitutions of the day. అండ్ 42 కంట్రీస్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్కి ఎక్స్పోజ్ కావడమే కాకుండా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, వాటికి హయ్యెస్ట్ జుడిషియరీ ఇన్ ద వరల్డ్ ఎటువంటి తీర్పులను ఇస్తుంది అనేటటువంటి అంశాల మీద ఆయనకి ఎనలేని పట్టు రావడంతో ఆ 3 ఏళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ గ్రేస్ ఇన్లో బారిస్టర్ కోర్సు చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేటప్పటికి హీఈస్ ద ఆల్మోస్ట్ గురువుని మించిన శిష్యుడిగా ఇండియాకి తిరిగి రావడం జరుగుతుందన్నమాట లాలో. అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి దృష్టిని స్టూడెంట్గానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకర్షించడం జరిగింది. బికాస్ దే వర్ ఆల్ కన్సల్టింగ్ రామ్సే యాజ్ ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. అండ్ రామ్సే వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్ అబౌట్ ది విద్వత్ అంబేద్కర్కి ఉన్నటువంటి లీగల్ ఎక్యూమెన్ గురించి, జ్యూరిస్ప్రుడెన్షియల్ విజ్డమ్ గురించి ఈ రామ్సే గారు బాబాసాహెబ్ గారు గురించి చెబుతూ ఉంటే అప్పుడున్నటువంటి స్టూడెంట్ లెవెల్గా ఉన్నటువంటి అంబేద్కర్నే ఆ వరల్డ్ క్లాస్ లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎప్రిషియేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1923లో ఇక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బారిస్టర్గా ఇండియాకి తిరిగి వస్తారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి లీగల్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఇందులో ఏది తీసేయాలి, ఏది ఉంచాలి, ఏది తగలబెట్టాలి, ఏది నిలబెట్టాలి అనేటటువంటి అంశాల మీద పరిపూర్ణమైన అవగాహనతోటి ఇండియాకు వచ్చినటువంటి అంబేద్కర్ తన ఉద్యమంలో భాగంగా 1927లో మనుధర్మశాస్త్రం అనేది హిందువులకు సంబంధించినటువంటి న్యాయశాస్త్రం కాబట్టి దట్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 150 BC. బిఫోర్ ద క్రైస్ట్ 150 yearsకు ముందే మనుస్మృతి వాజ్ అడాప్టెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ వాజ్ రూలింగ్ ద కంట్రీ ఫర్ ద ఆల్మోస్ట్ 2000 years. ఈ 2000 years అమలులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి నిర్ణయించుకున్న అంబేద్కర్ ఆయనలో ఉన్న ధైర్యం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని నేను తగలబెడుతుంటే ఈ దేశానికి రాజ్యాంగం ఇవ్వగలనా లేదా అనే ప్రశ్న ఆయన వేసుకున్న తర్వాత హీ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ఏ కాన్స్టిట్యూషన్ టు దిస్ కంట్రీ అని 1927లోనే డిసైడ్ అయ్యి కన్విన్స్ అయ్యి అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మనుస్మృతిని తగలబెట్టుతాడనమాట. మనుస్మృతిని తగలబెట్టిన తర్వాత అప్పటికే ఇండియాలో 1773 నుంచి డెవలప్ అవుతున్నటువంటి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అంతనెట్టిని కూడా ఆయన యొక్క పిహెచ్డిలో భాగంగానే ద డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్సెస్ అని ఒకటి, అలాగే ఎవల్యూషన్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఒకటి, ఇవన్నిటినీ ఆయన చదివి అక్కడ ఉన్నటువంటి లాని, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి బడ్జెట్లని ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి 1600 AD నుంచి 1919 వరకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఎవ్రీ పీస్ ఆఫ్ లా, ఎవ్రీ ఆర్డర్, ఎవ్రీ నోటిఫికేషన్, ఎవ్రీ బైలా వాజ్ దేర్ ఇన్ ద మైండ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ బై ద టైమ్ హీ వాజ్ బర్నింగ్ మనుస్మృతి. దిస్ వాజ్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ అంబేద్కర్. ఆ కాన్ఫిడెన్స్ తోటి అది నెగ్గిన తర్వాత ఆయన్ని ఎప్పుడైతే 1927లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అపాయింట్ చేశారో అప్పుడు బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన రోజూ అసెంబ్లీకి వెళ్ళేవాడు కాదు, అప్పుడప్పుడు వెళ్ళేవాడు. ఎప్పుడు వెళ్ళేవాడు అంటే ఎప్పుడైతే చట్టాల మీద, ఎప్పుడైతే బడ్జెట్ల మీద డిస్కషన్ ఉంటుందో అప్పుడే లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళేవాడు. అప్పుడు కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ ఉండేది, ఈయన రోజు లెజిస్లేటివ్ కౌన్సిల్కి రావట్లేదని. కానీ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వెళ్ళేవాడు. అప్పుడు ఆ బడ్జెట్ల మీద, బిల్స్ మీద ఆయన చేసేటటువంటి డిస్కషన్ని చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తయారు చేసే ముందు వాళ్ళు వేసినటువంటి అనేక కమిటీస్లో ఆయన మెంబర్గా చేయటం,
1935 Government of India Act was the foundation for 1950 Indian Constitution. ఆ ఫౌండేషనల్ లాలోనే అంబేద్కర్ యొక్క ముద్ర అక్కడ ఉండటంతో అంబేద్కర్కి మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ దేశానికి రాజ్యాంగం రాయాలంటే ఎప్పటికైనా నేను అందులో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాను అనుకున్నాడు. కానీ అయినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు, మతపరమైనటువంటి శక్తులు నన్ను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వవా అనే అనుమానం ఆయనలో కలిగిన తర్వాత ఆయన భవిష్యత్తులో రాజ్యాంగం ఎలాగుండాలి, ఆ రాజ్యాంగంలో కంటెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్ అనమాట. all the technical aspects of Indian Constitution have already been developed over a period of time till 1935, whereas the fundamental rights, directive principles of state policy, citizenship, union and its territory, and all these special laws that are made under part 10 of the Constitution and part 16 of the Constitution, these are the real lifeblood of the Constitution. Rest of the Constitution is only టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డీటెయిల్స్. ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. అయితే సిటిజన్షిప్ గురించి, యూనియన్ అండ్ టెరిటరీస్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి, ట్రైబల్ ఏరియాస్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ 10 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి, స్పెషల్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏవి ఉండాలనేటటువంటి పార్ట్ 16లో ఉన్నటువంటి ఆర్టికల్ 330 నుంచి 342A వరకు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఇవన్నిటినీ కూడా అంబేద్కర్ మొట్టమొదటి నుంచి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వీటి రూపురేఖలు ఎలాగ ఉండాలన్నది ఆయన మైండ్లో ఒక ఫ్రేమ్ పెట్టుకుని కాన్స్టిట్యూషన్ అతి సునాయాసంగా రాసి మనకు అందివ్వడం జరిగింది. This was possible because of his education and his exposure to the British laws, constitutional laws in 42 countries, and his internship with Ramsay as a mentor in the Privy Council of British Parliament. This is the brief legal biography of Ambedkar. With these few words, I want to stop here because our great leaders are there. I want to listen to them, and really I came here to listen to them only. Unfortunately, I have become a default speaker because one of the guests is not there. In his place, I was asked to sit on the dais, and for this great opportunity to speak to all of you, I thank the organizers for giving me this opportunity. Thank you and Jai Bhim. మూర్తి గారు, మూర్తి గారిని స్పీకర్గా పిలవటానికి ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి ద గ్రేట్ లీడర్స్ ఈశ్వరీబాయి గారు, రెండోది బివి రమణయ్య గారు. బివి రమణయ్య గారి డాటర్ని పెళ్లి చేసుకున్నది మన పిఎస్ఎన్ మూర్తి గారు. అంతేకాకుండా బివి రమణయ్య గారి మిషన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఈశ్వరీబాయి గారి డాటర్ డైనమిక్ జె గీతారెడ్డి గారు కూడా ఆర్పిఐతో రిలేషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు మీకు అందరికీ తెలుసు. నేను లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈ ఉద్యమ రథాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మీకు చేతనైతే ముందుకు తీసుకుపోండి, లేదంటే అక్కడే ఆపి పెట్టండి కానీ వెనక్కి తీసుకుపోవద్దు అంటాడు. ఆ ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ మీకు చాలామంది ఇప్పుడు వచ్చారు. డాక్టర్ సత్తయ్య గారు, పరంధాములు గారు, వాళ్ళు బిఎస్ఐని ముందుకు తీసుకుపోతున్నారు. మేమంతా కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ముందుకు తీసుకుపోతున్నాము. ఆయన మిషన్ని మనం ముందుకు తీసుకుపోవటమే ఈ దేశానికి నిజమైన విముక్తి అని భావిస్తున్నాము. ఎందుకంటే మనం స్టడీ చేసినప్పుడు లండన్ లైబ్రరీని పూర్తిగా చదివిన వ్యక్తులు ఇద్దరే ఉంటారు. ఒకరు కార్ల్ మార్క్స్, ఆయన చాలా ఏళ్ళు చదువుతాడు, కానీ బాబాసాహెబ్ 3 సంవత్సరాల్లో పూర్తి లైబ్రరీని చదువుతాడు. అంటే అక్కడ ఆయన సుమారుగా 1000 రోజులుంటే 16,000 బుక్స్ చదువుతాడు. అది అంటే రోజుకి 16 పుస్తకాలు చదివిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన స్టడీలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో మరొకరు లేరు. ఎందుకంటే నంబర్ 1, ఆయన వివక్షతను ఎదుర్కొన్నాడు. స్కూల్లో కూర్చోవడానికి అనుమతించలేదు. అయినా కూడా ప్రపంచంలో ఎవరు చదువుని చదువులు చదివారు. మంచినీళ్ళు అడిగితే ఎక్కడో మురికి గుంటను చూపించారు. కటింగ్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అలాంటి వివక్షతని ఏ మేధావి కూడా
చూడలేదు. రెండోది ఆయన చదివినంత ఎవరు చదవలేదు. మూడోది ఆయన చేసిన త్యాగం వలనే ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకి విముక్తి లభించిందంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మొన్న ఆ మధ్య మీకు అందరికీ తెలుసు హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ గాంధీ అంటే అందరూ కూడా బాబాసాహెబ్ని డిక్లేర్ చేశారు. నా ఉద్దేశంలో గ్రేటెస్ట్ వరల్డ్లో ఇంటలెక్చువల్ పర్సన్ కానీ సాక్రిఫైస్ చేసిన పర్సన్ కానీ మరొకరు లేరు. అలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని వేలాది సంవత్సరాలుగా మనము మినిమం మానవ హక్కులకు దూరంగా ఉన్నాము. అలాంటి వాళ్ళని ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రపతి వచ్చిందంటే దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డాక్టర్ వివేక్ గారు కానీ డాక్టర్ గీతారెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా బికాజ్ ఆఫ్ ది సాక్రిఫైజెస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్ ఆర్ నో? ఆ మధ్య ఒక మావోయిస్టు నాయకుడు ఒక ఆర్టికల్లో ఏమి రాశాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది బూర్జువా రాజ్యాంగం అంటున్నాడు. మరి ఎంత అవమానం అనేది చూడండి. ఈరోజు మనం అంతా ఉన్నామంటే జస్ట్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్ కానీ ఇంకెవరు కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏ వ్యక్తిని కూడా ఇండియనైజేషన్ తోటి చూడాలి. మనం ఎక్కడో వెస్ట్రన్ ఫిలాసఫీ చూస్తే అర్థం కాదు. క్యాస్ట్ ఎక్కడా లేదు. వర్గం అనేది ప్రపంచంలో అంతా ఉంది. ఈరోజు ఒక జీరో నుంచి వచ్చిన ఎలాన్ మస్క్ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ కావచ్చు. దట్ ఈజ్ క్లాస్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. బట్ క్యాస్ట్ అనేది ఈరోజు కూడా డాక్టర్ వివేక్ గారు ఇక్కడ ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు, మనకి రిజర్వ్డ్ సీట్లోనే ఇస్తారు. ఎందుకంటే క్యాస్ట్ అనేది వదిలిపోదు. కాబట్టి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరు కానీ లెఫ్టిస్టులు కానీ రైటిస్టులు కానీ సెంట్రిస్టులు కానీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి నేటివ్ ఎడ్యుకేషన్ మీద లేదు. అందుకే మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంటులో ఒక కుటుంబ పార్టీని తర్వాత మనువాద పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇచ్చి ఈరోజుకి అధికారంలోకి తీసుకొచ్చాము. మేము ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలవటం జరిగింది. మీకు అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అని. హూ వాజ్ ద మెయిన్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ అంటే ఆయన కాంగ్రెస్ అని ఆ రోజుల్లో డిక్లేర్ చేశాడు. కానీ ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. 1984లో 2 సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు 4 సార్లు అధికారంలోకి వచ్చింది. 3 సార్లు మోడీ గారు వచ్చారు, అంతకుముందు వాజ్పేయి గారు వచ్చారు. అంటే ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి రాజ్యాంగము ఒక థ్రెట్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒక సెక్యులర్ పార్టీని కాంగ్రెస్ కోసం మనం గెలిపించడం జరిగింది. దాన్ని ఈరోజు అందరూ కూడా మనువాదాన్ని గురించి లేదంటే ఇంకా రకరకాల మతాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు ఈ దేశానికి మొట్టమొదటి శత్రువు అది ఆయన మన మనుస్మృతిని తగలబెట్టాడు. ఆయన ఆ రోజుల్లోనే ఒక విజనరీ. అంటే ఈరోజు అందరూ కూడా ఈ మనువాదం అనేది శత్రువు అయింది అన్నాడు. అలాంటి ఒక గొప్ప దేశభక్తి ఉన్న వ్యక్తిని వీళ్ళెవరూ కూడా సపోర్ట్ చేయలే. ఆయన్ని లిబరల్ బుర్జు అని ఒకడంటాడు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒకడంటాడు, అమెరికా వాళ్ళ ఏజెంట్ అంటాడు. మనము వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ రీడిఫైన్ ది ఈక్వేషన్. మీరు ఒక ఈక్వేషన్ని డిఫైన్ చేస్తే అంబేద్కరిస్టులు రీడిఫైన్ చేస్తారు. ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో అని మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా ఈరోజు ఎక్కువ నేను స్పీకర్ని కాదు, అధ్యక్షత ఉపన్యాసం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ అనేది మన టార్గెట్. దానికోసము నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము అసెంబ్లీలో అడుగుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని వాయిస్ వినిపించడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. నేను దాదాపుగా రాష్ట్రంలో అన్ని మండలాలు అన్ని ట్రైబల్ ఏరియాస్ని తిరిగితే ఒక 2 కనిపిస్తాయి. ఏ ట్రైబల్ ఏరియాలో ఇంటీరియరు పాడేరు అరకు చింతూరు అలాంటి ఏరియాల్లో కూడా ఒక 2 కనిపిస్తాయి. ఏంటిదని చూస్తే ఒకటి చర్చి, వాడు ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చి యూరోప్ నుంచి వచ్చి చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు. రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ చింతూరు కానీ మీరు ఇంటీరియర్ ప్లేస్ ఎక్కడికన్నా పోండి,
అలాంటి ప్లేసుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది. అంటే ఆయన చేసిన సాక్రిఫైజెస్కి అందరూ కూడా విగ్రహాలు పెట్టి ఆయన్ని ఆరాధిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, అభిమానిస్తున్నారు. కానీ ఆచరణ అనేది లోపించింది. బాబాసాహెబ్ వాజ్ ఎగెనెస్ట్, ఆయన ఎగెనెస్ట్ ఐడల్ వర్షిప్, నన్ను పూజించవద్దని చెప్తాడు ఆయన. అదేవిధంగా బుద్ధుడు కూడా హీ వాజ్ ఎగెనెస్ట్ ఐడల్ వర్షిప్. అన్ఫార్చునేట్లీ ఐడల్ వర్షిప్ అనేది ఎక్కువైపోయింది, ఇంప్లిమెంటేషన్ తక్కువైంది. కాబట్టి మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టి కూడా అందరూ 1% రిజర్వేషన్ల గురించి 99% కొట్లాడుకుంటున్నారు. మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్కి సెక్రటేరియట్లో 6th ఫ్లోర్లో సీఎంగా దళితుల్ని కూర్చోబెట్టమే మన లక్ష్యం అని రిపబ్లికన్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కావాల్సింది మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. మైండ్ సెట్ అంటే మనము రూలింగ్ క్లాస్ మెంటాలిటీ అని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి స్లేవరీ మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ని అడిగితే వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అంటే ఐ వాంట్ టు బికమ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అంటాడు. లోకేష్ని అడిగితే ఏమంటాడు? ఐ వాంట్ టు బికమ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అంటాడు. రాహుల్ గాంధీని అడిగితే ఏమంటాడు? ఐ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అంటాడు. ముందు ఒక టార్గెట్, దే వాంట్ టు బికమ్ రూలర్స్, వీ వాంట్ టు రిమైన్ యాజ్ ఓటర్స్. మనం ముందు మన మైండ్ సెట్ను కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఆ రోజుల్లోనే 2 సార్లు మన ఈశ్వరీబాయి గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు ఇక్కడ చిలకలగూడలో కార్పొరేటర్ గెలిచారు. ఆ రోజుల్లో అవేర్నెస్ లేదు, డబ్బులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఈరోజు అన్నీ ఉన్నాయి, అయినా కూడా మనకు ఒక విల్ పవర్ లేదు. కాబట్టి ఇంకా మనకు పార్టీ అనేది లేదు. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ పేరు చెప్తే ఇది ఏ కులం పార్టీ మీకు చెప్తారు, కానీ దళితులకు పార్టీ లేదు. అందుకనే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడనే ఉద్దేశంతో మనం రాబోయే రోజుల్లో పాలకులు అవ్వటం మా లక్ష్యము. బానిసత్వాన్ని నిర్మూలించి ఈ రాష్ట్రానికి పాలకులుగా మేము చేస్తామని మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్నాను. ఒక సందర్భంలో కాన్షీరామ్ గారి దగ్గరికి మాయావతి వచ్చింది. మాయావతి గారు వస్తే వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఐ వాంట్ టు బికమ్ డిఎం అన్నది. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్. ఆయన ఏమన్నాడు? ఇఫ్ యూ జాయిన్ మై పార్టీ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. 4 సార్లు సీఎం చేశాడు. ఈజ్ ఇట్ నాట్ ది వండర్? వండరా కాదా? ఇట్స్ ఎ వండర్. మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంగా వండర్స్ క్రియేట్ చేయాలి. మూర్తి గారు ఇందాక ముందు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిన రోజు ఆయన అనుకున్నాడా? దట్స్ ఎ వండర్. మనుస్మృతిని తగలబెట్టిన వ్యక్తి రాజ్యాంగాన్ని రాసి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్ 4 పిల్లర్స్ ఇచ్చిపోయినాడు. దానికోసము మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి అంబేద్కర్ ఆచరించడంతో మొదలు పెడతారని, మనం రాబోయే రోజుల్లో పాలకులం కావాలని విజ్ఞప్తి చేస్తూ విమలక్క గారి బృందం ఒక పాట పాడతారు. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు. ఈ పాట 2017లో బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్నేషనల్ సెమినార్, అంబేద్కర్కి సంబంధించి ఇంటర్నేషనల్ సెమినార్కి సంబంధించి కామ్రేడ్ మిత్రన్న రాసిన పాట. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. 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 మను ధర్మానికి పాతరేసిన మహనీయులనే కొలిచెదము. 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 భారతదేశపు చరిత్ర గతిలో అంబేద్కర్ దిశను చాటెదము. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము. జై భీమని పాడుదము, లాల్ సలామని సాగుదము.
బహుజన హితమే బుద్ధుని సాధన సంత్ కబీరు సమతా కీర్తన కబీరు సమతా కీర్తన సంత్ కబీరు సమతా కీర్తన మహాత్మ పూలే సత్య శోధన సావిత్రమ్మ విద్యా బోధన సావిత్రమ్మ విద్యా బోధన సావిత్రమ్మ విద్యా బోధన అన్నీ కలిసిన విశ్వరూపం బాబా సాహెబ్ జ్ఞాన నేత్రం 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 నీలి గగనమున అరుణవర్ణము నీలి గగనమున ఎరుపు మెరుపులే శోషిత జాతికి సమర పతాకం జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము లోకాయతనే లోకహితమును చార్వాకుల హేతువాదమును చార్వాకుల హేతువాదమును చార్వాకుల హేతువాదము మాగ్నా కార్టా హక్కుల పత్రం మార్క్స్ మహాశయ సామిక తత్వం మార్క్స్ మహాశయ సామిక తత్వం మార్క్స్ మహాశయ సామిక తత్వం అన్నీ కలిసిన సమాజ శాస్త్రం అంబేద్కర్ సామాజిక న్యాయం అన్నీ కలిసిన సమాజ శాస్త్రం అంబేద్కర్ సామాజిక న్యాయం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఎక్కు పెట్టిన సమతా జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము చాతుర్వర్ణం బ్రహ్మ సృష్టి అని ఛాందసవాదపు అంతం సూర్యుడు ఛాందసవాదపు అంతం సూర్యుడు ఛాందసవాదపు అంతం సూర్యుడు శూద్ర పంచమ పీడిత లోకపు ఉద్ధరణకై ఉద్యమ వీరుడు ఉద్ధరణకై ఉద్యమ వీరుడు ఉద్ధరణకై ఉద్యమ వీరుడు యజ్ఞం పేరా గోవుల చంపిన అంధకారమును చీల్చిన గనుడు 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 దళితుల నెత్తురు పారిన నేలన ధర్మ దీక్ష పరివర్తన సూర్యుడు జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము కుల నిర్మూలన బరిలో నిలిచిన అంబేద్కర్ మనకాదర్శం అంబేద్కర్ మనకాదర్శం అంబేద్కర్ మనకాదర్శం సమతా సైనిక కబాటు నడిపిన అంబేద్కర్ మన ఆయుధము అంబేద్కర్ మన ఆయుధము అంబేద్కర్ మన ఆయుధము బసవన జాషువ కల్బుర్గిలతో వామన పాదాలెదిరిద్దాం 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 కుల వర్గాల జమిలి దోపిడిని కూకటి వేళ్లతో పగిలిద్దాం జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము జై భీమని పాడుదము లాల్ సలామని సాగుదము జై జై అంబేద్కర్ జయ హో అంబేద్కర్ జై జై అంబేద్కర్ జయ హో అంబేద్కర్ పీడిత తాడిత శోషిత జాతుల అగ్ని కనికర అంబేద్కర్ పీడిత దాడిత శోషిత జాతుల అగ్ని కనకర అంబేద్కర్ వేయి పడగలను వెంటాడే చలి చీమల దండు అంబేద్కర్ వేయి పడగలను వెంటాడే చలిచీమల దండు అంబేద్కర్ నీలి గగనమున అరుణవర్ణమౌ విముక్తి గీతం అంబేద్కర్ 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 లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం రెడ్ సల్యూట్ మీల్ సల్యూట్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
సుధాక్క గారు ఈరోజు పేపర్లో చూసుంటారు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి వారియర్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను కూడా దాదాపుగా ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి చూస్తున్నాను. కష్టపడి పనిచేస్తున్నారు. మనువాదులు 2 సీట్ల నుంచి అధికారంలోకి వస్తే 50 ఏళ్ల నుంచి రకరకాల గ్రూపులుగా విడిపోయి చేస్తున్నారు. అది కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులందరికీ ఉద్యమాభినందనలు. జై భీమ్, లాల్ సలాం. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయోగ్రఫీ గురించి ఒక పుస్తకం రిలీజ్ కాబోతుంది, తప్పకుండా రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తామని మాట ఇచ్చాము. ఎందుకంటే వీళ్ళు సామాజిక విప్లవకారులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ సమాజ హితం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళు. సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పటిదాకా పిఎస్ఎన్ మూర్తి గారు, అధ్యక్షులు అందరూ కూడా చాలా విషయాల్ని ప్రస్తావించారు. వీటి గురించి మళ్ళీ మనం ఇప్పుడు రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ దేశంలో ఎవరైతే అణగారినటువంటి వర్గాలు ఉన్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో, ఎవరైతే వివక్షతలకు అసమానతలకు గురిగాబడుతున్నారో, ఎవరైతే ఊరికి ఆవల వెలివేయబడ్డట్టుగా ఉన్నారో, ఇటువంటి వారందరికీ ఒక ప్రతినిధిగా మన భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం అంబేద్కర్ని చూస్తాం. ఏ ఒక్కరో మా వాళ్ళు అని అనుకోవడం చాలా తప్పు. ఎవరి వాళ్ళు, ఏ ఒక్కరి వాళ్ళు కాదు, తను అందరి వాళ్ళు, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరెవరమైతే పీడితులుగా ఉన్నామో, ఎవరెవరమైతే దోపిడికి గురిగాబడుతున్నామో, ఎవరెవరమైతే అణగారినటువంటి వర్గాలుగా ఇవాళ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నామో, వాళ్ళందరము ఒకతాటి మీదికి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఒకవైపున అణిచేస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా ఒకరుగా అవుతున్నారు. వాళ్ళు ఎవరో ఇంతకుముందు చెప్పారు, మతతత్వవాదులు, మనవాదులు అనేటువంటిది. మరి మనం ఎక్కడున్నాం? మనమేం చేస్తున్నాం? మనమే ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మన వాళ్ళందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నా భావన. ఎందుకంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఇంతకుముందే ఒక సందేశ రూపంలో ఒక పాటను మీ ముందు పాడాం అరుణోదయ నుండి. ఇప్పుడు ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు, 50 ఏళ్ల ప్రస్థానంలో అరుణోదయ ఈ అణగారినటువంటి వర్గాల అందరికీ కూడా ప్రతినిధులంగా మేము వాళ్ళ పక్షాన నిలబడి పాటయి, మాటయి, ఆటయి వాళ్ళ కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థగా అరుణోదయ 50 వసంతాల మహాసభల్ని జరుపుకున్న 2వ రోజున ఈరోజు ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. అందుకోసమే మిత్రులారా, ఎక్కువసేపు నేనేం మాట్లాడాను, కానీ ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళంగా, ఇప్పుడు గుడులు కట్టి ఆ గుడి మెట్ల మీద బిచ్చగాళ్ళం చేస్తారో, బడులు కట్టి లైబ్రరీలను మన ముందుకు తీసుకొచ్చి జ్ఞానవంతులను చేస్తారో అనేటువంటి విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసం ఈ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చాలాసార్లు మేము అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు పోయినప్పుడు అక్కడ ఇన్ని అగరొత్తులు పెడతా ఉంటారు, కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడతా ఉంటారు. అరే దీనికి ఎందుకయ్యా? గౌరవించాలి, పూజించడం అనేది కాదు. గౌరవం అనేటువంటిది మనము చాలా మదిలో పదిలంగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగానే తను కదా కొట్లాడింది, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కూడా మేము చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది. అందుకోసమే మిత్రులారా, ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన హక్కులు మనకు కావాలని ఎవరి కోసమైతే అహర్నిశలు తప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నారో దానికోసం మాత్రమే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి
మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఇది మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, 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 బాబా సాహెబ్ నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. ఈ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, నువ్వు బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ కలే మోసుకొని మహాజ్ఞాని వైతివో, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. నువ్వు గుడిలోకి రావద్దంటే గుంపు తోటి వస్తివో, గుడిలోకి రావద్దంటే గుంపు తోటి వస్తివో, కళారాం గుడి గంటలు గణగణ మోగిస్తివో, కళారాం గుడి గంటలు గణగణ మోగిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, రత్నగిరి జిల్లను అది భారత రత్న జిల్లను, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, నందించిన ఆత్మ గల్ల తల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. కుల వ్యవస్థ అంతరాల దొంతరయని అంటివో, కుల వ్యవస్థ అంతరాల దొంతరయని అంటివో, శ్రామికుల విభజనిదని నిర్వచించి చెప్పివో, శ్రామికుల విభజనిదని నిర్వచించి చెప్పివో, సహోదర మతమేదని అన్వేషణ చేస్తివో, సహోదర మతమేదని అన్వేషణ చేస్తివో, నాగపూర్లో దీక్ష భూని బౌద్ధంలో చేస్తివో, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, ఓ బాబా సాహెబు నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధిని అంటివో, చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధిని అంటివో, స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో, రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో, జాతి కొరకు గాంధీనైన ఎదురొట్టిన నేతవో, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. న్యాయ శాఖ మంత్రి పదవి గడ్డి పోసలాయనో, న్యాయ శాఖ మంత్రి పదవి గడ్డి పోసలాయనో, దాదరు ఆ రాజగృహ దర్బారైపోయెనో, దాదరు ఆ రాజగృహ దర్బారైపోయెనో, చైత్య భూమి ఒడిలో నీవు దీర్ఘ నిద్రపోయినా, చైత్య భూమి ఒడిలో నీవు దీర్ఘ నిద్రపోయినా, కుల నిర్మూలన కుల నిర్మూలన శక్తిగా ఆరకట్టెక్కిస్తివో, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, బాబా సాహెబు నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. మనువు నుండి మార్క్స్ దాకా అన్ని చదువుకుంటివో, మనువు నుండి మార్క్స్ దాకా అన్ని చదువుకుంటివో, గౌతముడు పూలె కబీర్ గురుతుల్యులంటివో, గౌతముడు పూలె కబీర్ గురుతుల్యులంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం సాధించాలంటివో, అంతరాలు తొలుగు వరకు సదా వెలుగుతుంటవో, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే. ఏ కులము లేని వాడ అది మానవత్వ జాడలే, కులము లేని వాడ అది మానవత్వ జాడలే, కులము లేని వాడ అది మానవత్వ
లాల్ సలాం. థ్యాంక్ యూ. బుక్ రిలీజ్ చేయడానికి చీఫ్ గెస్ట్ గారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గారు కూడా ఎప్పుడు అనుకుంటారు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావటానికి కారణం కేకే రాజు గారు. ఒకసారి పరిచయం చేసుకోండి సార్ మీరు. కేకే రాజా గురించి ఒక 2 మాటలు అనాలనుకున్నాను. ఇప్పుడు మనకు ఒక 1000 ఫంక్షన్స్ అయితే కూడా 1000 ఫంక్షన్స్లో ఆయన ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ప్రతి ఒక్క అంబేద్కర్ ఒక మీటింగ్ అన్నా కానివ్వండి, బుద్ధిస్ట్ మీటింగ్ అన్నా కానివ్వండి, సమత సైనిక్ దళ మీటింగ్ అన్నా కానివ్వండి, ఆయన కాంట్రిబ్యూషన్ లేనిదే అక్కడ ఉండదు. ఈ హిమ్సెల్ఫ్ విల్ గో దేర్ ఈవెన్ వితౌట్ కాలింగ్ ఆల్సో ఈ హిమ్సెల్ఫ్ గో దేర్ అండ్ డూ సమ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్. సో రియల్లీ ఇట్స్ అ గ్రేట్ పర్సనాలిటీ, షుడ్ బి రికగ్నైజ్డ్ అని తెలియదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. విమలక్క గారు మాట్లాడుతూ వీళ్ళందరినీ కూడా సాంఘిక విప్లవకారులు అనడం జరిగింది. జస్ట్ వన్ క్లారిఫికేషన్. నా ఉద్దేశంలో రియల్ విప్లవకారులు అంటే సాంఘిక విప్లవకారులే భారతదేశంలో రియల్ విప్లవకారులు. మిగిలిన వాళ్ళు ఆర్డినరీ విప్లవకారులు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మార్చవచ్చు కానీ కులాన్ని మార్చలేం. దానికోసం పనిచేసిన వాళ్ళు రియల్ విప్లవకారులు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరో ఇచ్చిన టెర్మినాలజీని మనం వాడం. ఈ దేశంలో ఏదైనా మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, ఊరు మార్చుకోవచ్చు, ఆర్థిక స్థితిని మార్చుకోవచ్చు, క్వాలిఫికేషన్ మార్చుకోవచ్చు, చివరికి సెక్స్ కూడా మార్పించుకోవచ్చు, కానీ కులాన్ని మార్చుకోలేం. అంత డేంజరస్ దాని మీద ఎక్కువ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈజ్ ద రియల్ రెవల్యూషనరీ అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒక 2 నిమిషాలు ప్రొఫెసర్ సుధారాణి గారు, షీఈజ్ ఎక్స్ రిజిస్ట్రార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మన ఉద్యమాల అన్నిటిలో కూడా కలిసి వస్తుంటారు. ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. వేదికను అలంకరించిన పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, గీతారెడ్డి అమ్మగారు అండ్ అధ్యక్షుల వారికి అందరికీ కూడా నా జై భీములు చెప్తున్నాను. ఒక 2 నిమిషాలు మాత్రం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ అనగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇంత హ్యాండీగా ఈ బుక్ తెచ్చినందుకు దుర్గం సుబ్బారావు గారిని అభినందిస్తాను మొట్టమొదట. ఎందుకంటే దీనికి సహాయపడిన కేకే రాజా గారు, భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళకు కూడా మొట్టమొదటిగా నా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. రియల్లీ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ రియల్లీ వెల్. మనము బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్స్లో చూస్తే చాలా పెద్ద పుస్తకంలో ఉంటుంది పిక్టోరియల్ మొత్తము లైఫ్ హిస్టరీ విత్ పిక్చర్స్. కానీ ఇక్కడ హ్యాండీగా ఉండి మనకి చాలా బాగా ఉంది. వీఆర్ ఆల్ హియర్ బికాస్ హీ ఈస్ దేర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము ఇట్లా ఈ ఉద్యోగస్తులుగా, ఇట్లా మనము ప్రొఫెసర్స్గా, రాజకీయ నాయకులుగా, లేకపోతే ఉద్యమకారులుగా ఇంతమంది ఈరోజు మనము మన అస్తిత్వాన్ని చాటుకొని చాలా గర్వంగా మాట్లాడుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఆయన కృషి, ఆయన త్యాగం 2. బాబాసాహెబ్ అంబేద్కర్ మూగ జంతువుల అంటే మూగజీవుల్ని నిద్రాణమై ఉన్న మూగజీవుల్ని తరతరాలుగా దాస్యంలోంచి నిద్రాణమైన ఆ జాతిని పైకి తీసుకొచ్చి మూక్ నాయక్ అయ్యాడు. మొట్టమొదట పత్రిక కూడా మూక్ నాయకే. ఎందుకంటే నా జాతి నిద్రాణమైంది, నిద్రలో ఉంది, ఇంకా
స్వేచ్ఛని ఇంకా వాళ్ళు చవి చూడలేదు, వాళ్ళని మేల్కొల్పే బాధ్యత నాది అని తన భుజాలపై వేసుకుని తరతరాల దాస్యాన్ని పోగొట్టడానికి తను విజ్ఞానవంతుడై విద్యావంతుడై విదేశాలకు వెళ్ళి భారతదేశానికి తిరిగి వచ్చి ఆ జ్ఞానాన్నంతా కూడా ఈ జాగృతి జనజాగృతి కోసం ఆయన చేశాడు. బోధించు, పోరాడు, సమీకరించు, ఈ సూత్రాలు ఎవరైతే ఈ 3 సూత్రాలను ఇచ్చి ఆ బోధన అనేది ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్, ఈ 3ని కూడా తన జాతికి ఇచ్చి దీని ద్వారా తన దళిత జాతిని సమాయుక్తం పరిచాడు అనేక పోరాటాలలో. ఇప్పటిదాకా విమలక్క కూడా సాంగ్ పాడింది, చాలా సంతోషం వేసింది. దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా అక్కడిని చూస్తూనే మేము ఉద్యమాలంటే కూడా చాలా అనేక సభలలో పాల్గొంటున్నాము. బాబాసాహెబ్ తన జీవితంలో ఒకే అంశము అందరూ కొంచెం మర్చిపోతారు ఎందుకో, ఆ అంశాన్ని చెప్పబోతున్నాను నేను. తన పోరాటం స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఉద్యమాలన్నీ అయిపోయిన తర్వాత స్త్రీల గురించి మాట్లాడడం అట్లా చేస్తారు. ఆయన పోరాటాలకు ఆయన విద్యావంతుడిగా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే స్త్రీల కోసం ఆయన ద క్యాస్ట్ ఇన్ ఇండియా జెనిసిస్ అండ్ మెకానిజం 1919లో రాసిన ఒక ఆంథ్రోపాలజీ కాన్ఫరెన్స్కి రాసిన పుస్తకం నుంచి ఆ అధ్యయన పత్రంలో విమెన్ ఈ దేశంలో దళితులు కాదు స్త్రీలు కూడా అణగారిన వర్గాలుగా ఎందుకున్నారు అంటే దాని మూలాలు, పితృస్వామ్య మూలాలు, కులాల మూలాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే కులంలో ఉంది. ఈ కులమే స్త్రీలని అణగదొక్కబెడుతుంది అన్నది ఫస్ట్ పరిశోధన గ్రంథం ఆయనది. ఈ కులం మీద, స్త్రీల యొక్క బ్యాక్వర్డ్నెస్ మీద, క్యాస్ట్ ఇన్ ఇండియా ద జెనిసిస్ అండ్ మెకానిజం. అక్కడి నుంచి ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ విమెన్ అండ్ వాట్ మను హ్యాస్ డన్, ద మ్యాడ్నెస్ ఆఫ్ మను అండ్ కౌంటర్ రెవల్యూషన్, తర్వాత హిందూ కోడ్ బెల్. ఇట్లా మీరు ప్రతి పుస్తకంలో చూస్తుంటే ఉద్యమాలలో కూడా మనుస్మృతి దహన్ దివస్ని మనము ఈ 25th డిసెంబర్ క్రిస్మస్ రోజున అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మహారాష్ట్ర కాదు, దేశవ్యాప్తంగా. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ అణగారిన జాతిలో ఏదైతే ఆయన ఉద్యమం మహద్ అంటే నీళ్ళ కోసం పోరాటము, హక్కుల కోసం పోరాటం. ఆ హక్కుల మహత్ దీర్ఘయాత్రలో భాగంగా స్త్రీల అంశాన్ని చేర్చడం అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ మనుస్మృతిని కాలిస్తే ఏమొస్తుంది అని ఒక పత్రికా విలేకరు అడిగితే ఆయన ఇచ్చిన సమాధానము, గాంధీ విదేశీ బట్టలు కాలిస్తే ఏమొచ్చింది అంటే ఇట్స్ రెసిస్టెన్స్, ఇట్ ఈస్ అ రెబెల్ అగైన్స్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇక్కడ ఉన్న ఈ కుల వ్యవస్థ కానీ స్త్రీల పట్ల అమానుషమైన ఒక మను వ్యవస్థని దాన్ని కాల్చడం ద్వారా సింబాలిక్గా నేను ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ ధర్మాలు ఇక చెల్లవు, ఈ న్యాయాలు ఇక చెల్లవు, ఈ సూత్రాలు ఇంకా చెల్లవు, నేను ఆల్టర్నేటివ్ దానికోసం పోరాడుతున్నానని సింబాలిక్గా చెప్పడానికే ఆ 10 మండలాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాల్చి దహనం చేశాడు. అది ఇప్పటికీ స్త్రీలు జరుపుకుంటున్నారు. ఈజ్ అ హ్యూమనిస్ట్, హీజ్ అ ఫెమినిస్ట్, హీజ్ అ యూనివర్సలిస్ట్. 125 కంట్రీస్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాయంటే ఎందుకు జరుపుకుంటున్నాయి? ఆయన విశ్వమానవుడు కాబట్టి, దళిత ఉద్ధారకుడు, దళిత నాయకుడు ఏమాత్రము కాదు. అంటే దళిత జాతి అంటే అణగారిన జాతి. మనం ఇంకా ఓనప్ చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ని, మనం ఇంకా అర్థం చేసుకోవాలి. అన్ని వేల పేజీలు ఎందుకు రాశాడు తన జీవితంలో? ఎవ్వరు కూడా ఏ నాయకుడు కానీ మీరు జస్ట్ బ్రౌజ్ చేసి చూడండి, అన్ని ఫొటోస్ ఎవ్వరి రావు. ఇంటర్నెట్లో మీరు ఒక్కసారి చూడండి, బయోగ్రఫీస్ చూడండి, రైటప్స్ చూడండి. బయట వాళ్ళు రాసినవి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, ఆయన రాసినవే చదవండి. ఎంతమంది మనం చదవగలుగుతున్నాము? బాబాసాహెబ్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము? ఈ విశ్వమానవుడు ఎందుకు ఇంత ఇన్ఎవిటబుల్ అయ్యాడు యూనివర్సల్కి? ఈరోజు మోడీ నుంచి ఇంకెవరైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకోకుండా హ్యూమన్ లిబర్టీస్ గురించి మాట్లాడలేరు, దేని గురించి మాట్లాడలేరు. వాళ్ళకి ఇన్ఎవిటబుల్. ఆయన జీవితం మొత్తంలో ముళ్ళు పరిచిన వాళ్ళు ఈరోజు పూలు పరుస్తున్నారు. ఎందుకు పరుస్తున్నారు? హీఈస్ ఇన్ఎవిటబుల్ టు ద హ్యూమన్ డిగ్నిటీ నౌ. యూనివర్సల్ పర్సన్గా ఆయన ఖ్యాతిగాంచాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరొకసారి మన ముందుకు తీసుకొచ్చి మానవ హక్కుల కోసం ఎక్కడైతే మాట్లాడతారో, మానవ హక్కుల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకోకుండా మాట్లాడడం పూర్తవుతుంది. సో
this revolution, whatever he aspired throughout his life, sacrificing, రమాబాయి తల్లి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. మన తర్వాత ఆయన ఎన్ని పార్టీలు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ, సో దిస్ ఆల్ నేను ఏం చెప్పదనుకున్నా అంటే చివరిగా ఇన్ని ఉద్యమాలు చేసింది మనల్ని ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం అర్థం చేసుకోలేక, ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండా, రాజ్యాంగ అధికారం వైపు వెళ్లకుండా, హ్యూమన్ ఇవల్యూషన్ అంటే రివల్యూషన్ వైపు వెళ్లకుండా, సామాజికంగా మనం ఎన్ని పోరాటాలు చేయకుండా ఇంకా పరిసమాప్తి కాలేదు, ఆ రథం ఇంకా పూర్తిగా మనము ముందుకు తీసుకెళ్ళకపోయాము, కనీసం అక్కడ ఆగిన రథాన్ని మనం అర్థం కూడా చేసుకోలేకపోతున్నామనే ఒక చిన్న ఇదితో దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిమెంబర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎమ్యులేట్ హిస్ ఐడియాస్ అండ్ హిస్ స్ట్రగుల్. అండ్ ఇంకా ఉద్యమం ఇంకా పరిసమాప్తి కాలేదు కాబట్టి మనం పునరంకితం చేసుకోవాలని ఇలాంటి సందర్భాలు, బుక్ రిలీజ్ సందర్భాలు కూడా మనకి చాలా గుర్తు చేస్తాయి. వీ నీడ్ టు నో హిమ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళంగా మేమున్నాం. లంద పక్కన కూర్చొని లందవాసన పీలుస్తూ ఎంతమంది తిన్నారో చేతులు ఎత్తాలి. కానీ మేము తిన్నాం, మేము తింటాం కూడా ఇప్పటికీ. మేము ఎక్కడికి పోయినా ఆ పల్లెలకే పోతాం, ఆ పల్లెల్లోనే తింటాం, ఆ పల్లెలతోటే ఉంటాం. కానీ దయచేసి మేము అనేది సమాజ హితం కోసం మా పాటలతోటి మీకు తెలుసు మేమేందో అర్థమైంది అనుకుంటాను. మా పాటల్లో ఉన్నటువంటి సందేశం ఎంత పవర్ఫుల్గా, ఎంత డెప్త్గా ఉందో మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ. అందుకని ఎవరిని దయచేసి తక్కువ చేసి చూడకూడదు. అట్లా అనుకుంటే అగ్రకులాలలో ఉన్నటువంటి భావజాలం కింది కులాలలో కూడా చాలా ఉంది. ఇప్పటికీ మనువాదులు చేసేటువంటి పూజల కంటే ఎక్కువగా కింది కులాల వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఒక బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా హిందూ ఫ్యాసిస్టు దాడులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంగా. అందుకని మనం దాన్ని ఎదుర్కొనేటువంటి దశలో మనమందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆర్డినరీ ఎవరు లేరండి. ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంబేద్కర్ నుంచి మొదలుకొని మార్క్స్ దాకా కూడా. అందుకోసం మనం అందరినీ హానర్ చేయాల్సిందే, మనం అందరినీ గొప్పవాళ్ళుగా చూడాల్సిందే. అందుకోసం దయచేసి ఎక్కడ కూడా ఎవరు కూడా అట్లా ఆ రకమైనటువంటి పదజాలం వాడకూడదనేది నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 minutes to tell you regarding this book. ఈ బుక్ ఎప్పుడు స్ఫూర్తి శ్రీనివాస్ భూమి ట్రస్ట్ నుండి తీసుకొచ్చి కేకే రాజాకు చూపించిండు. ఆ రోజే నేను అన్నాను, సార్ ఈ బుక్ మేము మా తరఫు నుండి రిలీజ్ చేయిస్తామని. అదేవిధంగా మన వివేక్ వెంకటస్వామి దగ్గర నేను పోతే సార్కి నేను అన్నాను, సార్ आप एक बुक रिलीज करना, this is one of the best books I have seen. So it's totally life history of Baba Sahib in one this thing, right from his death, right from his birth to death, and it has been nicely depicted in the book with bilingual first time in India. So Vivek garu without any second thought bole mera naam laga do as a chief guest annaru. అదే విధంగా మన గీతారెడ్డి మేడం దగ్గర పోయి నేను చెప్పినాను ఇట్లా ఉంది. దాంతో ముందు రాజా కూడా బ్రీఫ్ చేసిండు, మేడం అన్నది ఐ విల్ బి డెఫినెట్లీ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్ అని. సో అందరు ఇక్కడ వచ్చిన వీరందరికీ కూడా నిజంగా నేను నా ఒక జైభీములు తెలియజేస్తూ ఇప్పుడు బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ మహేష్ గారు. విమలక్క గారు అన్నట్టు కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే రీస్ట్రక్చరింగ్ ది సొసైటీ అంటాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది 4 పిల్లర్స్ మీద ఉన్న సొసైటీని లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్, ఈ 4 పిల్లర్స్ తోటి రీస్ట్రక్చర్ చేయమంటారు. ఆ ఉద్దేశంతో మాట్లాడాము. కానీ విమలక్క గారంటే మాకు చాలా గౌరవము, ఎంతో కాలం సాక్రిఫైజు చేశారు. ఓకే, నెక్స్ట్ స్పీకరు మీకు తెలుసు, నేను జనరల్గా సినిమా చూడను, వార్తలు చూసేటప్పుడు అంటే పేరు కాదు, అదొక బ్రాండ్ నేమ్ అంటారు. అట్లనే డాక్టర్ వివేక్ గారు అంటే అది పేరు కాదు, బ్రాండ్ నేమ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమ్యూనిటీ వితౌట్ ఏ లీడర్ కెనాట్ ప్రోగ్రెస్ అండ్ కెనాట్ బికమ్ రూలర్స్. కమ్యూనిటీకి లీడర్ లేని రోజుల్లో నేను కమ్యూనిటీతో ఉన్నానని ఆంధ్రాలో, తెలంగాణలో వచ్చి కమ్యూనిటీతో ఐడెంటిఫై లక్షలాది మందితోటి ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఈరోజు ఎమర్జ్ అయ్యారు.
సార్ చాలామంది మంత్రులు అవుతారు, లేకపోతే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, కానీ మీరు చరిత్రలో నిలబడిపోతారు. డిసెంబర్ 1 తర్వాత ముందు డాక్టర్ వివేక్ గారు వేరు, డిసెంబర్ 1 తర్వాత డాక్టర్ వివేక్ గారు వేరు. ఇది అలాంటి డేర్ స్టెప్ తీసుకొని అన్ని కమ్యూనిటీలు మీటింగులు పెట్టుకుంటాయి, మనం ఎందుకు పెట్టుకోకూడదని తీసుకొచ్చి అన్ని పాలక వర్గాలకి ఒక ఛాలెంజ్ విసిరారు. ఎక్కడికి పోయినా కూడా రేపు తిరుపతిలో కూడా మీ ఫోటో వేసుకున్నారు, కానీ మీరు పోరు. మీ ఫోటో ఒక బ్రాండ్ ఏముంది. వివేక్ గారు అన్నంత క్యాపబుల్ టాలెంటెడ్ లీడర్లు ఒకరు లేరు. ఆయన పరిధి చాలా ఎక్కువ. ఆ పరిధిని ఆలోచించినట్లయితే మీకు అందరికీ తెలుసు, వివేక్ గారు ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్టు. ఒక పేపర్, ఎంతమంది పాలిటీషియన్లకి పేపర్ ఉంది, ఎంతమంది పాలిటీషియన్లకి టీవీ ఉంది, ఎంతమంది పాలిటీషియన్లకి పక్కనే ఉన్న అంబేద్కర్ కాలేజెస్ ఉన్నాయి, ఎంతమంది రియల్గా పాలిటిక్స్లోకి రాగలుగుతారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వివేక్ గారు ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్న వ్యక్తి వివేక్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్లు. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన అందరి ప్రియతమైన అక్క గీతారెడ్డి గారు, అలాగే సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, ఈ కార్యక్రమం ముందుండి నడిపించడానికి మన మహేష్ బాబు గారు, అలాగే చాలా చక్కగా అంబేద్కర్ గారి గురించి లా ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో టాప్ ర్యాంకర్గా ఫస్ట్ గ్రాడ్యుయేట్ దళిత్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లాలో కూడా వారు ఢిల్లీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఇక్కడ రావడము, అది చాలా మంచిగా వివరంగా చెప్పిన మన మూర్తి గారు, అలాగే దేశంలోనే ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫస్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత పీపీగా అయిన మన పల్లె నాగేశ్వరరావు గారు, అలాగే మన మిస్డ్ వైస్ ఛాన్సలర్ అనొచ్చు మన సుధారాణి గారు, ఇంకా ఈ కార్యక్రమంకి పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా సుబ్బారావు గారు, ఇంకా రాజయ్య గారు, చాలా చక్కటి పుస్తకం. యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఈ డ్రాఫ్ట్ బుక్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఈ బుక్ చాలామందికి సర్క్యులేట్ చేసే అవసరం ఉంది. అందరూ కూడా నేర్చుకోవాలి ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని. చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడే చాలామంది వ్యక్తులు ఏదైతే స్పీకర్స్ ఏదైతే చెప్పినారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అందరూ కూడా కేవలము రిజర్వేషన్స్ కల్పించినాడు, దళిత నాయకుడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తూ ఉంటారు. కానీ కాదు, అది నిజంగా వారి చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు కూడా వారు బీద ప్రజలకు అప్రెస్ క్లాస్, ఇప్పుడే విమలక్క గారు చెప్పినట్టు అప్రెస్ క్లాస్ ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండేది. మహిళలైనా కానీ కార్మికులైనా కానీ అందరి గురించి ఆలోచించి ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారు ఏదైతే 42 దేశాలలో అక్కడ లీగల్ సిస్టమ్ ఏముందో ఇవన్నీ కూడా చదువుకున్నందుకు వారు ఒక చక్కటి కాన్స్టిట్యూషన్ మన దేశానికి వారు రాశారంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఇప్పుడే గీతారెడ్డి గారు చెప్తున్నారు, వారు ఎప్పుడు కూడా స్మార్ట్గా డ్రెస్ అయ్యేవారు. వారి ఆలోచన ఎప్పుడు కూడా అందరి గురించి ఆలోచించి, రెవల్యూషనరీ కాదు కానీ ప్రాక్టికల్గా ఏమి కష్టాలు ఉంటాయి, ఎవరికి ఏం కష్టం ఉన్నప్పుడు ఏం సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా ఒక ముందు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. వారు నిజంగానే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, వారు ఏకైక పోరాటం అన్నమాట. నిరంతరము ప్రజల గురించి పోరాటం చేసి ప్రజలకు ఎట్లా మేలు చేయాలి అంటే వారి త్యాగం కూడా మనం అందరం కూడా మర్చిపోదు. ఎందుకంటే ఈ స్ట్రగుల్లో, ఈ నిరంతరం స్ట్రగుల్లో వారి పాపం భార్య కూడా చనిపోవడము, 4 పిల్లలు చనిపోవడము, కానీ వారు ఎప్పుడు కూడా
కుటుంబం గురించి ఆలోచించలేదు. కేవలము మన అప్రెస్ క్లాసెస్, ప్రత్యేకంగా దళితులను ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా వీళ్ళకు ఒక ప్రొటెక్షన్, ఒక వాళ్ళకు హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. ఒక విషయం అందరం కూడా గమనించాలి, గుర్తించాలి. వారికి ఇంత పోరాటం చేసేది అవసరం లేదు. ఎందుకంటే 23 డిగ్రీలు సంపాదించిన తర్వాత వారు ఒక మంచి లాయర్గా ఉండి ప్రాక్టీస్ చేసుకున్నప్పటికీ కూడా వారు ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో, వారికి ఏదైతే ఆలోచన ఉందో, లేదు మన ప్రజలకు మనం సేవ చేయాలి, మన జాతికి మనం కాపాడుకోవాలి, మన జాతిని ఏదైతే కింద పడి ఉందో దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి ఆ ఆలోచనతోని ఎన్ని పోరాటాలు చేయాలని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేసి మన ప్రజలకు, మనకు వారేదైతే మనకు భిక్ష పెట్టినారో అందరు కూడా ఇది ఆలోచించాలి. మనమందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా. రీసెంట్లీ కొందరు చూసినాం, విభేదాలు ఉండొచ్చు, అదొక ఇంపార్టెంట్ పాయింట్. కాన్స్టిట్యూషన్లో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారో ఆర్టికల్ 341లో ఈ హోమోజీనియస్ గ్రూప్ అని, దళితులందరూ కూడా హోమోజీనియస్ ఉండాలి, వీళ్ళకు హెటరోజీనియస్ చేస్తే ఇతర వాళ్ళందరూ కూడా దళితులలో చిచ్చులు పెట్టి ఈ దళితుల ఏదైతే సంఖ్య ఉన్నదో, ఏదైతే బలం ఉన్నదో దాన్ని వీక్ చేయొద్దని చెప్పి హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టడం జరిగింది. అప్పుడు వారికి తెలియదు ఈ కులమా ఆ కులమా, దళితులలో కూడా ఏదైతే ఇతర కులాలు ఉన్నాయో, కానీ వాళ్ళందరినీ కూడా ఒకటే గ్రూప్లో పెట్టి వీళ్ళకు ఏదైతే కుల వివక్ష ఉందో ఈ కుల వివక్ష వ్యతిరేకంగా వారు ఆర్టికల్ 341 మన కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది. అంటే వారి ఆలోచన ఏదైతే ఉందో నిజంగానే ఇప్పుడు ఇన్ని చాలామంది మాట్లాడుతున్నారు వర్గీకరణ గురించి, ఇవన్నీ ఇతర ఇష్యూస్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా కేవలం దళితులను వీక్ చేయడానికి. ఎందుకంటే ఈ దేశంలో దళితులందరూ కూడా కలిసి ఉంటే ఆ పవర్ ఏదైతే ఉందో దళితులకు, ఓటింగ్ పవర్ అయినా కానీ ఈ అందరూ కూడా మంచిగా చదువుకున్న తర్వాత మంచి లీడర్స్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఒక ఫోర్స్ అవుతారని చెప్పి అందరికీ కూడా భయం ఉన్నది. అందు గురించి ఇవన్నీ డివిజన్ చేస్తూ దళితులను వీక్ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నా ఫర్మ్ ఒపీనియన్ అన్నమాట, అందరూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు, కానీ ఈ August 1 సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో నిజంగానే చాలామంది చదవలేదు సరిగా. నేను ఈరోజు కూడా ఆ జడ్జిమెంట్ చదివేటప్పుడు అది ఎంత కేవలము ఏదైతే కుల వివక్ష 3000 సంవత్సరాలు దళితుల మీద జరిగిందో ఆ కుల వివక్ష అంతా కూడా ఆ జడ్జిమెంట్లో కనపడడం జరిగింది. వాళ్ళు అంటారు ఆ జడ్జిమెంట్లో ఇది కాస్ట్లెస్ సొసైటీ మనము డెవలప్ చేయాలి, అందు గురించి రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో రాయడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఇతర జడ్జెస్ అందరూ కూడా దాన్ని కాన్కర్ చేస్తున్నారు. నిజంగా అట్లా ఉన్నదా? ఇప్పుడే మనం చూసినాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అందరి గురించి కొట్లాడినారు, కానీ వారిని దళిత లీడర్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే 125 కంట్రీస్ ఇప్పుడే చెప్పినట్టు వారికి హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా ఉన్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అందరూ దళితులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడు వారు ఏదైతే ఫింగర్ పాయింటింగ్ ఉంటుందో ఆ స్టాచ్యూలో మనందరికీ ఒక స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగానే మనం అందరం కూడా వారిని ఫాలో చేయాలి. ఎంత బీదవాడైనా కానీ వారు వచ్చి నేను అంబేద్కర్ రైట్ని, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కావాలని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు నాకు చాలాసార్లు చెప్పినారు, అరే ఎవరైనా వచ్చి నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ గురించి పైసలు అడిగితే నువ్వు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను దాని ప్రకారంగానే ఇప్పటి వరకు 120 స్టాచ్యూస్ అంబేద్కర్ స్టాచ్యూస్కి మన తెలంగాణ రాష్ట్రంలో నేను కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నాకు ఒక అవకాశం, అది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, అది నాకు కూడా జాతి కోసం నేను అంబేద్కర్ స్టాచ్యూ, ఎందుకంటే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఎక్కువ చేయలేము, కానీ ఇది అంబేద్కర్ స్టాచ్యూతో ఒక స్ఫూర్తి. వారు ఏదైతే మనందరికీ నేర్పించినారో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో మనమందరం దాన్ని
ఫాలో చేయాలి. ఆ ఇన్స్పిరేషన్తో మనం అందరం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఈ కుల వివక్ష ఎవరికి అర్థం కాదు. ఈ కుల వివక్ష ఏందో, ఈ కుల వివక్ష స్ట్రేట్ అవే మైండ్ మీద ఇంత ప్లే చేయడము, దళితులు ఎందుకు రిజర్వేషన్స్ అవసరమో వీళ్ళు, ఎందుకంటే ఇంత కుల వివక్ష ఉన్నప్పుడు చదువుకోవటానికైనా కానీ కాంపీట్ చేయడానికైనా కానీ చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే సగం టైం నాకు అనిపిస్తుంది ఒక దళితు లైఫ్లో ఒక 60% టైము కేవలం ఈ వివక్ష గురించే ఉంటుంది. కించపరుస్తుంటారు. అయితే అయినప్పుడు వారి ఆలోచననే ఏదైతే ఉండాలో, నేను కాంపీట్ చేయాలి, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఆర్థికంగా మంచిగా కావాలని, ఇవన్నీ కూడా తక్కువైపోతాయి. ఎందుకంటే సగం బ్యాటిల్ ఈ కుల వివక్ష ఉన్నప్పుడు ఎట్లా కాంపీట్ చేస్తారు దళితులు అని చెప్పి ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా కనబడుతుంది ఇది అసలు కులమే లేదు, ఇది పోవాలి. నిజంగానే ఆ జడ్జిమెంట్ సరిగా చదివితే మొత్తం అన్ని కోణాలు చూసుకున్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్స్ ఎట్లా తీయాలని చెప్పి ఆ ఫౌండేషను ఈ జడ్జిమెంట్లో ఉంది. నేను ఈరోజు చాలామందితో మాట్లాడినప్పుడు ఇదే అడిగినాను, సార్ మీరు ఏమైనా చదివినారా జడ్జిమెంటు, నిజంగా ఏమైనా అర్థమైందా మీకు జడ్జిమెంటు? ఈ జడ్జిమెంటు పాపులేషన్ బేసిస్గా రిజర్వేషన్ కాదు, ఇది ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ 341 ఆర్టికల్ ఏంది, క్రీమీ లేయర్ ఏంది, ఈ రెండు కలిపి ఉన్నది ఈ జడ్జిమెంట్. అందరూ కూడా అర్థం చేసుకోవట్లేదు. అందరూ అనుకుంటున్నారు కానీ కేటగరైజేషన్ ఉందని. కాదు, కేటగరైజేషన్తో పాటు ఈ క్రీమీ లేయర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఎంపెరికల్ డేటా. కొందరు అనుకుంటున్నారు ఎంపెరికల్ డేటా అంటే పాపులేషన్. కాదు, దీనిలో ఎంపెరికల్ డేటాలో ఎన్నిసార్లు రిజర్వేషన్స్ ఒక దళితుడు తీసుకున్నాడు, దాని తర్వాత రిజర్వేషన్స్ ఎట్లా దీన్ని స్లోగా ఖతం చేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్లో రాయడం జరిగింది. అందరూ కూడా, నేను ఇప్పుడే మూర్తి గారు చెప్పిన, సార్ మనం ఒక రౌండ్ టేబుల్ పెడతాం. మనం ఎందుకంటే అన్ని కులాలకు, ఎస్సీస్లో ఏదైతే ఉప కులాలు ఉన్నాయో, మాలాజ్ ఉన్నారు, మాదిగాజ్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఈ జడ్జిమెంట్ ఏముంది ఈ అవగాహన కల్పించేది అవసరం ఉన్నది. ఎందుకంటే కొందరు వాళ్ళ సొంత స్వార్థం కోసము ఈ జడ్జిమెంట్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. అట్లా లేదు, ఇది కేవలం ఒక స్టెప్ అన్నమాట ఏదైతే రిజర్వేషన్స్ తీసేయాలని. మేము కూడా ఇదే అంటున్నాము. నిజంగా పాపులేషన్ వైజ్ ఉంటే రిజర్వేషన్స్ కూడా దళితులకు ఏదైతే 20% ఉన్నదో దాని రిజర్వేషన్స్ కూడా పెంచేది అవసరం ఉంది 20% వరకు. ఎందుకంటే వారికి కూడా ఒక అవకాశం కల్పించాలి. హర్యానాలో వారు ఎప్పుడైతే ఈ అంశం తీసుకున్నారో పెంచినారు రిజర్వేషన్స్ 20% వరకు. తమిళనాడులో కూడా అక్కడ 3% రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా అందరు ఎవరికి అవగాహన లేదు. కేవలం వచ్చి వారి సొంత లాభాల కోసము ఏదో ఒకటి మాట్లాడి, ఎందుకంటే ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది మాలల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తా ఉన్నాను, అందరు కలిసి ఉన్నప్పుడు, యునైటెడ్ ఉన్నప్పుడే మనము ఒక ఫోర్స్ కావచ్చు, ఒక బలంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవచ్చు అని చెప్పి అన్ని చోట్ల కూడా చెప్తూ ఉంటాను. ఇక్కడ మన గీతారెడ్డి గారు ఉన్నారు, వారు కూడా నిరంతరం మన దళితుల గురించి, వారి కుటుంబ వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎప్పుడు కూడా దళితుల గురించి కొట్లాడిన వారు కూడా ఈరోజు మనకు మంచి సందేశం ఇవ్వబోతున్నారు. నిజంగానే అందరూ కూడా, నేను అన్ని చోట్ల కూడా December 1 ఏదైతే మనం అనుకున్నామో అందరూ కూడా కలిసి, ఎందుకంటే చాలా చోట్ల కూడా వారు ఒక రాంగ్ ఇంప్రెషన్, మాల కుటుంబం చాలా తక్కువ ఉన్నది అని చెప్పి ఏదైతే ఇంప్రెషన్ ఇచ్చినారో దాన్ని తిప్పికొట్టడానికి సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది అవసరం. ఎందుకంటే మనకు రెస్పెక్ట్ లేకుంటే మనం కూడా మనకు ఏదైతే కాంపీట్ చేయాలి, మనం కూడా ఏదైతే ఎదగాలని చెప్పి ఏదైతే ఆలోచన రావాలనో అది రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడే మనం ఏది కూడా సాధించుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంటాను. దళితులం అయినప్పుడు ఒక 10% ఎక్కువ పని చేయాలి, ఒక 10% ఎక్కువ చదవాలి. చదివినప్పుడే మనం అందరితో కాంపీట్ చేయొచ్చు. మనం కూడా ఇప్పుడు ఎట్లయితే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇక్కడ పల్లె నాగేశ్వరరావు గారు, వారు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ గెలిచి మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు. మనం ఎందుకు ఇంకా ఎక్కువ మంది
ఇట్లా ఉండి అచీవ్ చేయాలి. మనకు ఒక వైస్ ఛాన్సలర్ మిస్ అంటే ఆమె కూడా మంచిగా చదువుకుంది. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారు కూడా వారి ఎఫిషియన్సీ ఏముంది, మనం కూడా ఎవరు వేరే వాళ్ళకన్నా ఎక్కువ మంచిగా పనిచేయవచ్చు అని చెప్పి మనం అంతా కూడా కొట్టాడదు. ఇంకొక విషయం, ఇది ఒక సమయం ఉంది అందుగురించి చెప్తున్నాను. అన్ని చోట్ల కూడా అందరూ అనుకుంటారు, ఇప్పుడు నేను ఆ కరప్షన్ ఇష్యూలో చాలామంది అనుకుంటున్నారే ఏసీబీలో పోతే 70% వరకు ఖాళీ దళితులే ఉంటారు. కానీ కరప్షన్ ఎవరు చేస్తున్నారు? పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కరప్షన్ ఎక్కువ అక్కడనే ఉన్నది. కానీ పట్టుకునే వాళ్ళు ఎవరు? మన దళితులకి. మొన్న బాలకృష్ణ గారు కూడా ఒక కేసు తీసుకొచ్చిన, మన దళితుడు డిఓ ఆమె లాస్ట్ డేలో సస్పెండ్ చేసి ఆమె పెన్షన్ ఆపేయడం జరిగింది. మన నిమ్మల రాముడు గారు కూడా ఒక కేసు తీసుకొచ్చినారు, మన జిఎస్టీ కూడా సీఎం దగ్గర దానికి ఆ విషయం కూడా. అంటే అన్ని చోట్ల కూడా అన్ని విషయాల్లో కొట్లాడేది అవసరం ఉంది. ఈ 2 కేసెస్ కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేదు, ఏది కూడా రాంగ్ డిసిజన్ లేదు. కానీ కేవలము వివక్ష గురించి వాళ్ళిద్దరిని కూడా ఈ డినైల్ చేయడం జరిగింది. అందు గురించి మన వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవాలి. లేకపోతే ఈ వివక్ష ఏదైతే ఉందో అన్ని ఫామ్స్లో మనకు గుర్తుంది. మనం కూడా ఎదగాలని చెప్పి మీ అందరితో అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఏమైనా దమ్మే లేదు. జై భీమ్, జై భీమ్. వెరీ మచ్ సార్. మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థానానికి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు ఏ సమస్య ఉన్నా కూడా ఏ లెవెల్లో అయినా కూడా ముఖ్యమంత్రి లెవెల్ కానీ, చీఫ్ సెక్రటరీ లెవెల్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ కానీ ఈరోజు మీ అందరికీ అందుబాటులో ఉండి దళితుల సమస్యలు పరిష్కరిస్తున్నానని ఒక భరోసా ఇస్తున్నారు. ఒకసారి చప్పట్లు చేద్దాం. అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి డాక్టర్ జె గీతారెడ్డి గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి గీతారెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే వారి మదర్ పేరు బంధము పేగు బంధం, మూర్తి గారు అంటున్నారు. పేరు బంధమే కాదు పేగు బంధము. వారి పుత్రిక ఏ మినిస్ట్రీలో చేసినా కూడా డైనమిక్గా సోషల్ వెల్ఫేర్లో, మేడం మీరు 90s కూడా చూసాం సోషల్ వెల్ఫేర్లో, తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్లో కూడా చేసి ఎవరికన్నా తక్కువ కాదని ఎన్నో దళిత ఆర్గనైజేషన్ని ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఒకసారి మేడం గారిని వారి ఉపన్యాసాన్ని, మేడం కూర్చొని మాట్లాడచ్చు మీరు. జై భీమ్. ఆయన అన్నట్టు చాలా డల్ జై భీమ్. ఏంది అంబేద్కర్స్ కావాలని అందరు కూడా ఇంతన్నా ఉండాలి. వన్స్ మోర్ జై భీమ్. నా ఒళ్ళు బాగాలేకపోయినా మీకంటే బెటర్ ఇచ్చాను. వెల్ బ్రదర్స్, దిస్ ఇస్ అ ఫ్యామిలీ. అందుకే జై భీమ్ అనాల్సింది. అదే మన అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తుంది. డయస్ మీద కూర్చున్నటువంటి మా సోదరుడు, మా కాక ముద్దు బిడ్డ, మరి మీ అందరి ముద్దు బిడ్డ కూడా, అందరి ముద్దుల లీడర్ కూడా ఈ మధ్య తను ఏంటి అని కూడా అందరికీ చూపించారు. అది ఎప్పుడో కావాల్సింది, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఐ డూ కాంప్లిమెంట్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ మీటింగ్. వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే. ఆ ఫ్యామిలీలో 3 ఉన్నారు చూసారా, మా కాక తర్వాత. కాకాకు నాకు చాలా ప్రేమ, ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఏం గీతమ్మా గీతమ్మా అని మాట్లాడేది. మరి వీరు ఉండడం ఎమ్మెల్యే, మా వినోద్ ఉన్నాడు ఎమ్మెల్యే, మరి మా నెవ్యూ వంశీ అవును అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో. ఒకే మన దళిత్ ఫ్యామిలీలో 3 ఉన్నారంటే మీరు చప్పట్లు కొట్టాల్సిందే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మరి మా అమ్మగారు ఈశ్వరీబాయి గారు, మీరందరూ ఆమె ప్రోగ్రామ్స్కి వచ్చి ప్రతి సంవత్సరం ఆమె పరమపదించి 34 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు బుంగ శివకుమార్ ఇక్కడే కూర్చున్నాడు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఆ మీటింగ్ని సక్సెస్ చేశారు. ఆ రోజు 1 డిసెంబర్ మీ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అది కూడా. కానీ నా తల్లికి నేను ప్రయారిటీ ఇచ్చాను.
అందుకనే తల్లికి ప్రయారిటీ ఇచ్చాను, బికాస్ తల్లి లేనిది నేను లేను. అందుకనే అక్కడ ప్రోగ్రామ్కి కూడా మా కేకే రాజా గారు, బాలకృష్ణ గారు, మహేష్ గారు చాలామంది వచ్చారు అక్కడికి. మా పల్లె నాగేశ్వరరావు గారికి ఈసారి ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఆయన అలా సామాన్యుడిగా ఊరికే కూర్చుంటాడు, కానీ ఈజ్ అ బ్రిలియంట్ బ్రెయిన్, నిజంగా బ్రిలియంట్ బ్రెయినే అతను. అలాగే బార్ కౌన్సిల్ 800 ఓట్స్తో గెలిచింది ఎవరు లేదు, మనవాడు గెలిచి చూపించాడు. నేను అనుకున్నాను ఇంకెవరిని పిలవాలి, మనవాడు ఉన్నాడు కదా, ఐ లుక్ అవుట్ ఫర్ అవర్ పీపుల్. సో లాస్ట్ టైం చాలా సీనియర్ లీడర్, ఆయనకి 80 or 90 నాకు తెలీదు, నాకు హెల్త్ బాగాలేకుండే, నేను ఆల్మోస్ట్ 1 year బెడ్ రిడన్ ఉన్నాను బాబు. మన ప్రోగ్రామ్ అంటే ఇది ఒక శక్తి వచ్చింది నాకు, తప్పనిసరిగా మన వాళ్ళ మధ్యలోకి నేను వస్తాను, దిస్ వుడ్ బీ మై బిగినింగ్ అని చెప్పి బూసీ గారికి, మీరు వింటారు ఆయన పేరు, బూసీ గారికి ఇవ్వడం జరిగింది. అలా మేము వెతుకుతూ ఉంటాం మన వాళ్ళలో ఎవరు పైకి వస్తున్నారు, ఎవరు ఒక కమిట్మెంట్తో పనిచేసి మరి సొసైటీలో అగ్రకులాల్లో కూడా పేరు తెచ్చుకున్నటువంటి ఎవరు ఉన్నారు, ఎందుకంటే దోస్ పీపుల్ బికమ్ అవర్ ఇన్స్పిరేషన్. అందుకని వాళ్ళకి చేసాం. ఆ తర్వాత బాలకృష్ణ గారు, చైర్మన్ ఆఫ్ ది పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, వారు ఉన్నారు, వారు కూడా నాకు బాగా తెలుసు. అమ్మ స్టాచ్యూ పొద్దున చేస్తామండి 9:30కి మేము, అక్కడి నుంచి వారు ఉంటారు మాతో పాటు. ప్రతిసారి గవర్నమెంట్ అండ్ ది ట్రస్ట్ రెండు కలిసి గత 10 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. కానీ అమ్మ పాస్ట్ అవే ఇన్ 91, 92 ఆన్వర్డ్స్ ఆమె కూతురు, ఆమె నెవ్యూస్, మేమంతా కలిసి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్. దాని గురించి మనం అందరం కూడా సంతోషించాలి, ఎందుకంటే గవర్నమెంట్ అందరి ప్రోగ్రామ్స్ తీసుకుందంటే తెలంగాణ యోధురాలు అంబేద్కర్ రైట్ టు ద లాస్ట్ మినిట్, చనిపోయేంత వరకు ఒక అంబేద్కర్ అయితే ఉన్నారు కాబట్టి ఆమె మారలేదు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రుల నుంచి పిలుపు వచ్చేది ఆమెకి, నువ్వు సో అండ్ సో మినిస్టర్ని ఓడించావు, అందరికీ తెలిసిందే, సదాలక్ష్మి గారిని. ఎల్లారెడ్డిలో 2 సార్లు పోటీ చేశారు ఆమె. సదాలక్ష్మి గారిని మంత్రిగా ఉన్నవారిని ఓడిస్తే చాలా ఆమెకు అవకాశాలు వచ్చాయి టు బి మేడ్ అ మినిస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళు నా మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేటోళ్ళు ఉంటారు, ఆ మంత్రి పదవి కావాలనుకొని తిరుగుటేవాళ్ళే ఉంటారు, కానీ వద్దు అనేవాళ్ళు మాత్రం నేను చూడలేదు. తల్లిగా నేను దగ్గర నుంచి చూస్తాను. వెన్ ఐ వెంట్ అబ్రాడ్ ఆమె గురించి చాలా విషయాలు నేను మెమరైజ్ చేస్తుంటే, అలాంటి వ్యక్తిని నేను చూడలేదు, మళ్ళీ చూడబోను. సెల్ఫ్లెస్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి 1950s, 60s ఎవరికి ఉందండి ఛాన్స్ ఒక ఎలక్షన్ కౌన్సిలరే కానీ అలాగే లేకపోతే ఎమ్మెల్యేనే కానీ గెలవటం విదౌట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ది హైయర్ క్లాసెస్. అలాంటప్పుడు అమ్మ గెలిచినారు కాబట్టి ఆ ప్యూర్ అంబేద్కర్ రైట్. మీరు మాత్రం ఆఫ్టర్ అంబేద్కర్ ఆమె అంబేద్కర్ వారసురాలైందని చెప్పి కూడా మీకు నేను గర్వంగా తెలియపరుస్తాను. ఎందుకంటే ఎంతమంది లేరు, బట్ షీ హ్యాస్ బీన్ మేడ్ ద రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా లెవెల్లో ఆఫ్టర్ అంబేద్కర్. సో అది చిన్న విషయం కాదు, మనం ఎవరం కాలేము, నాకు కూడా చేత కాదు. విమలక్క గారు వచ్చి వెళ్ళారు, చక్కగా పాడారు, ఆమె నాకు బాగా తెలుసు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. దుర్గం సుబ్బారావు గారు రాలేదు, ఆథర్. ఆయన కలిసి నేను చాలా విషయాలు మంచిగా చెప్పాలనుకున్నాను, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాను, కానీ కొంచెం ఈరోజు నిరాశపడ్డాను. మరి మహేష్ బాబు గారు మా మదర్కి చాలా దగ్గర. వీళ్ళంతా ఆమెతో తిరిగినటువంటి వాళ్ళు, ఆమె ఆ ఫారెస్ట్లో తిరుగుతుంటే కూడాను. సో ఆమె గురించి ఇప్పుడు కూడా వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ అమ్మకు చాలా తోడుగా ఉండేవారు ఆ రోజు కూడా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో కూడా మహేష్ చాలా కష్టపడుతుంటాడు నాతో పాటు. అలాగే ఇందాక చెప్పాను పల్లె నాగేశ్వరరావు గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, ఆయనకంటే ముందు మరి కార్డులో లేదు కాబట్టి మిస్ అయ్యాను. నాకు బాగా తెలిసినటువంటి రీసెంట్లీనే చాలా బాగా తెలిసినటువంటి ఈ సుధారాణి గారు, నువ్వు మా అమ్మ గురించి కూడా రాసావు కాబట్టి ఈ అవకాశం తీసుకుని నీకు థ్యాంక్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అప్పుడు అవార్డు ఇచ్చారు, దట్స్ ట్రూ. పిఎస్ఎన్ మూర్తి గారు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి.
మరి సుధారాణి గారు అని చెప్పాను. అందరికంటే బాగా తెలుస్తుంది నాతో పట్టి ప్రోగ్రామ్కి కష్టపడి తనేమిటో నాకు తెలుసు ముందటి నుంచి. ఆ వ్యక్తి ఎవరో కాదు, కేకే రాజా గారు అని చెప్పి మీ అందరికీ. ఆయనను కూడా ఎంత కష్టపడి మేము ఒప్పించాల్సి వచ్చిందో, అమ్మ అవార్డు తీసుకోమని చెప్పి. లేదండి ఒక మెమెంటో తీసుకురా బాబు పైనకి రండి అంటే నో 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 వెనక్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ వెనకుండి అన్ని పని చేస్తాడు గట్టిగా. ఆయన ఎగ్జాటిక్ ఈవెంట్స్ ఇస్ సచ్ అ సక్సెస్ఫుల్ థింగ్. ఆయన మీ అందరికీ దారి చూపించారు. ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ఇట్స్ నాట్ జస్ట్ బికమింగ్ ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీ కాదు. యూ కెన్ ఆల్ బికమ్ కేకే రాజా. మీ అందరికీ ఇన్స్పిరేషన్, మీ అందరికీ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. నేను రాజకీయాల్లోకి వచ్చింది మై బ్రదర్స్ 40 years I served one single party. That's all. Just like my mother. అమ్మను నేను అమ్మ అనేది ఈ పార్టీలో వచ్చావు అక్కడే ఉండు అక్కడే సేవ చేయ నాకు ఆమె చెప్పిపోయినారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను. ఈరోజు నాకు ఆ పార్టీలో గౌరవం ఉందంటే అదే కారణం. ఎక్కడ కూడా నేను కదలలేదు. ఇప్పుడు హెల్త్ బాగాలేదని నేను ఎలక్షన్ నుంచి తప్పుకున్నాను, ఎలక్షన్ నిలబడలేదు. ఇది కూడా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, యాక్సెప్ట్ చేస్తాను నేను. వయసు వచ్చిన కొద్దీ వస్తుంటాయి సమస్యలు, తట్టుకోవాల్సిందే. కానీ ఏదో మొన్న అమ్మ ప్రోగ్రాం తర్వాత నాకు ఎంతో శక్తి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా పోయి చూస్తాను, ఎన్ని గంటలు నేను కూర్చోగలుగుతాను, లేకపోతే కూర్చోలేదు, నేను వెళ్ళిపోవాల్సిందే. సో మా బ్రదర్ ఉన్నాడు, ఆయన గురించి కూడా కూర్చోవాల్సి వస్తుంది నాకు. సో ఇక్కడ నేను కూర్చోవడం జరిగిందండి. మరి అంబేద్కర్ గురించి, బాబా సాహెబ్ మనకు అందరికీ దళితులకి దైవం ఆయన. హీ ఈజ్ అ గాడ్ ఫర్ ది సొసైటీ ఆఫ్ దళిత్స్. నాకు ఆ ఒక్క శబ్దంలో, ఒక్క సెంటెన్స్లో నాకు అర్థమవుతుంది వాట్ హీ మీన్స్ టు అస్. ఆయన ఎలా తన లైఫ్ని ఒక ఎగ్జాంపుల్ చేశాడు. ఆయన పడ్డ కష్టాలు మీరు పడ్డారా, నేను పడ్డానా? అలాంటి ఆ కాస్ట్లెస్ సొసైటీ తీసుకురావాలని చెప్పి ఆయన పడ్డ కష్టాలే ఆయనకు ఒక నాంది, ఆయనకు ఒక కరేజ్ ఇచ్చింది. నీళ్లు పోసేవారు లేరు. ఆయన డబుల్ డాక్టరేట్ తీసుకుని ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆ రాజా బరోడా దగ్గర పని చేస్తుంటే వాడు నీళ్ళు పోయాడు. స్కూల్లో చదువుతూ ఉంటే ఆ ప్యూన్ రాకపోతే నీళ్ళు లేవు. ఆయన ఎక్కడో రాశారు, నో ప్యూన్ నో వాటర్. అంటే ఆ పరిస్థితి. దట్ వన్ సెంటెన్స్ షోస్ వాట్ హీ వెంట్ త్రూ. ఫారెన్ కంట్రీస్లో ఆయన అంతా గ్రేట్ ఇంటెలెక్చువల్, గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్. ఇప్పుడండి మనం ఒకసారి అర్థం చేసుకోండి, ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ పాలిటిక్స్తోనే మన వాళ్లకు కూడా ఆయన సహాయం చేయగలిగినాడు కాబట్టి. దట్ ఈస్ నెసెసరీ అని తెలిసినటువంటి వ్యక్తి. ఇంత ఉన్నదే, ఇంతమంది పెద్ద పెద్ద కాస్ట్స్ ఉన్నాయి, పోయి ఇంత పెద్ద దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఎవ్వరు దొరకలేదు. ఎవరు దొరికారు? ఒక అన్టచబుల్ అనే వ్యక్తి నాట్ అన్ అన్టచబుల్ అని చెప్పి ప్రూవ్ చేసుకుని హీ బికేమ్ ది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. స్టడీ చేశాడు అన్ని, ఏం ఊరికే కూర్చొని రాసే కాదు. ఎన్ని దేశాలవి అన్నీ కూడా స్టడీ చేసి, ఎవరు అన్నారు ఇప్పుడు 42 కంట్రీస్. సో 42 కంట్రీస్ చదివినారంటే అది చిన్న విషయం కాదు. బాబు కూర్చో కూర్చో కూర్చో. బాగాలేదా? హెల్త్ బాగాలేదా? అచ్చి బాత, యు ఆర్ పర్మిటెడ్ టు గో. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళండి మీరు ఆయన్ని, ఇఫ్ యూ నీడ్ సపోర్ట్. అయితే I don't want to take long, but మిమ్మల్ని చూసి I'm getting all emotional and excited. సో అలాంటి వ్యక్తి అక్కడ వాళ్ళని అంతగా పెద్దగా చూసేవారు, ఆ బ్రిటిషర్స్ కానీ అమెరికన్స్ కానీ. అలాంగ్ విత్ ది ఒక రాజు ఆయనకి ఎంతండి $11 సంథింగ్ లైక్ దట్ ఇచ్చాడు, లిటిల్ స్కాలర్షిప్. దాంతో ఇంత పెద్దగా అవుతాడా? He used to study for 18 hours. బుక్స్ పెట్టేదే కాదు, ఆయన ఫోకస్ అంతా నేను చదవాలి, నేను సంథింగ్ అవ్వాలి, మా ప్రజలకి నేనేమైనా చేయాలి అనేది ఒక తపనతో 18 hours a day చదివేవాడు అనమాట. సో అలాంటి వ్యక్తి భారతదేశానికి వస్తే
ఆయన పనిచేసినటువంటి రాజు దగ్గర నీళ్ళు పోసేవాళ్ళు లేదు, ఫైల్ పట్టేవాళ్ళు లేదు, ఫైల్ తీసి పడేసేవారు ఉన్నారు. ఇల్లు కావాలంటే కూడా ఆయనకు ఒక్క గది కూడా ఎవరు ఇవ్వలేదు. మనం ఎప్పుడు ఆలోచించామా? ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా డబ్బులు కడతామంటే ఇల్లు వచ్చేస్తుంది రెంట్స్కి, నో ప్రాబ్లం. అది ఎట్లొచ్చింది? అది ఆ మార్పు ఎట్లొచ్చింది? ఈరోజు మా బుంగా శివకుమారే కానీ, ఇంకెవరే కానీ, మా కేకే రాజానే కానీ ఓన్ హౌసెస్, ఓన్ బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళకంతా. కానీ ఒకప్పుడు ఆయన అవర్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకి కూడా ఒక్క రెంట్, ఒక అర్ధ రూమ్ కూడా దొరికేది కాదు. అలాంటి వ్యక్తి పార్కుల మీద కూర్చుని పడుకునేటువంటి రోజులు కూడా చూశాడు. ఇట్ ఈస్ సంథింగ్. మనం ఇక్కడున్న వాళ్ళు వీఆర్ లివింగ్ సో కంఫర్టబుల్లీ. ఇల్లు వదిలి పార్క్లో పడుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కదా? లేదని చెప్పండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే ఎందుకు వచ్చింది ఆ చేంజ్ మన లైఫ్స్లో అంటే బికాస్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్. అవర్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అ లాట్. కానీ ఇంకా కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అనుకుంటాను. ఆ విషయంలో వాచ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ బిజినెస్ మైండెడ్ ఉండాలి. పెద్ద ఎడ్యుకేషన్ కాకపోయినా ఇఫ్ యూ గాట్ ది సెల్ఫ్లెస్నెస్, కమిట్మెంట్, దాంతో మనం బిజినెస్ను కూడా రాణించగలుగుతాం. నాకు మీలాంటి వాళ్ళందరూ కేకే రాజా ఎక్స్పీరియన్సే తీసుకోవాలని చెప్పి నేను మాటికి చెప్తుంటాను. సో అంబేద్కర్ ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ అలా మన కొరకు ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ బైబిల్, మనకి ఇచ్చినటువంటి బైబిల్ నాకు నేనైతే ఫీల్ అవుతాను. అదే దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో మన గురించి రిజర్వేషన్ రాయడమే కానీ మనకు ఆ శక్తిని కూడా ఇచ్చాడు. దట్ యు ఆర్ ఈక్వల్ టు ఎవరీవన్. సమాజం కావాలని కోరింది ఆయన్నే. అందుకని ఆయన ఒక వేలు చూపిస్తుంటాడు, ఊరికే దండం పెట్టుకొని నిలబడలేదు. హీఈస్ ట్రైంగ్ టు టెల్ యూ డూ వాట్ ఐ డిడ్ యూ ఫెలోస్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాని అర్థం నా మైండ్లో అట్లా వస్తుంది. అలాగే ఇంకెన్ని చెప్పాలి ఆయన గురించి చెప్తూ పోతే, అఫ్ కోర్స్ రైటింగ్ ద లాంగెస్ట్, తెలుసు కదా అందరికీ, లాంగెస్ట్ వాట్, అందరికంటే పెద్ద కాన్స్టిట్యూషన్, లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై అండ్ సో కాల్డ్ అన్టచబుల్ బాబా సాహెబ్ అంబేద్కర్. అందులో ఏముంది? ఎంత టైం పట్టింది తెలుసా? 2 years, 11 months, 18 days. చాలా టైం కాదు. అంత టైం 18 years a day చేసి ఆయన చేశారు. సో యాజ్ ఐ సే ఇట్స్ ద లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రియాంబుల్లోనే చాలా ఉంది. ఆ కాన్స్టిట్యూషన్లో మనం ప్రియాంబుల్ చదివితే వాట్ ఈస్ దట్? జస్టిస్ ఫర్ ఆల్, లిబర్టీ ఫర్ ఆల్, ఈక్వాలిటీ ఫర్ ఆల్ అండ్ ఫ్రెటర్నిటీ ఫర్ ఆల్. ఫ్రెటర్నిటీ ఈజ్ భ్రాతృత్వం, అందరినీ ఒకటిగా తీసుకెళ్ళేది. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రెటర్నిటీ. అందరూ ఒకటిలాగా ఉండాలి. ఆ సమాజం ఎప్పుడు వస్తుందంటే వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్. ఇవన్నీ ఉండగా మెయిన్ థింగ్ టుడే దట్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ ఇస్ థ్యాంక్స్ టు దుర్గం సుబ్బారావు గారు. దిస్ బుక్ ఈజ్ అ వండర్ఫుల్ బుక్ అండి. నిజంగానే ప్రతి పేజ్లో మనం ఎప్పుడైనా అంబేద్కర్ గారిని 4 సంవత్సరాలు పిల్లవాడు ఉన్నప్పుడు చూసామా? చూడలేదు. దీంట్లో ఉంది. ఎప్పుడైనా మనం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారని చూసామా? సుబేదార్ మరి రామ్జీ, ఆయన ఫోటో ఉంది. వాళ్ళ తల్లి భీమాబాయి ఫోటో ఉంది. వాళ్ళ భార్య ఫోటో ఉంది. ఎన్ని యాక్షన్ ఫొటోస్ ఉన్నాయంటే ఈ మీటింగ్, ఆ మీటింగ్, ఎంతెంత పెద్దవాళ్ళని కలిసిన మీటింగ్స్ ఉన్నాయి. మరి అలాంటి లండన్లో రౌండ్ టేబుల్స్కి 2 సార్లు పోయారు. ఒక దగ్గర ఈ సెపరేట్ ఎలక్టరేట్ కావాలని పోరాడుతూ వాళ్ళు పిలిస్తే లండన్ ఫర్ రౌండ్ టేబుల్ డిస్కషన్, ఎదురుగా కూర్చొని గాంధీ గారితో ఎంత పోరాడానంటే, ఆయన నాలెడ్జ్ ఎంత ఉందంటే మన గురించి. బీయింగ్ అ దళిత్, యు నో వాట్ ద దళిత్స్ లైఫ్ ఇస్. లేకపోతే సెపరేట్ ఎలక్టరేట్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం అప్పుడు జరుగుతుంది ఆ రోజుల్లో. అండ్ మీరందరూ కూడా పూనా ప్యాక్ట్ గుర్తుంది కదా? పూనా ప్యాక్ట్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వీరిని ఒప్పించారనమాట. అందరూ ఫోర్స్ చేసి ఒప్పుకోను,
ఈ సెపరేట్ ఎలక్టరేట్ వద్దు అని పోరాడితే కష్టమవుతుంది. ఆ విధంగా ఆయన కూడా యాజ్ అ హ్యుమానిటేరియన్ వైస్రాయ్ వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఒత్తుబడి చేస్తుంటే ఏం చేస్తాడు ఆయన. బట్ వెరీ స్ట్రేంజ్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఒప్పుకున్నాడు ఆయన. హీ సజెస్టెడ్ ఈ కులానికి సెపరేట్ ఎలక్టరేట్ ఉంటే మంచిది అని. కానీ ఇక్కడ ఉన్నట్టు వైస్రాయ్ కానీ అఫ్కోర్స్ మనని గాంధీ గారు ఫాస్ట్ చేస్తున్నారు, ఫాస్ట్ అంటూ డెత్ అని ఆయనకి ఏమైనా అయిపోతే ఈయన పెట్టుకున్నటువంటి ఒక మిషన్కి కూడా దెబ్బ అది. సో అవన్నీ ఆలోచించి ఒప్పుకొని మరి లొంగిపోయినాడు ఆ రోజు. కానీ అదర్వైజ్ హీ వాజ్ నాట్ అ పర్సన్, మన కొరకని ఆయన చేశాడు అది. సో మై డియర్ బ్రదర్స్, నాకు అంత బ్రదర్సే కనిపిస్తున్నారు, ఎవరు అక్కడ కనపడటం లేదు. సిస్టర్స్, ఒక్క సిస్టరే కనిపించింది, విమలక్క గారు వచ్చిపోయినారు. మీ లేడీస్ని కూడా ఎంకరేజ్ చేయండి, మీతో పాటు తీసుకురావాలా? ఎప్పుడు ఎలా ఎదుగుతారు లేడీస్? ఒక్కొక్కడు ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది ఇక్కడ. అమ్మ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ స్లాప్ హ్యావ్ టు క్లాప్ ఫర్ యూ. సారీ. సో అమ్మ బాగా చదివించండి మీ అమ్మాయిల్ని, మీరు చదవండి. ఇంకా కూడా లైక్ బాబాసాహెబ్ వాజ్ రీడింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ఐ కుడ్ నాట్ సే మచ్ మోర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ రాజా. నైస్ టు సీ యూ. నీ పక్కన కూర్చుంది ఎవరో నాకు తెలీదు. అలాగే శంకర్ ఉన్నారు ఇక్కడ. శంకర్ వెళ్ళిపోయాడా? సో లాట్ ఆఫ్ మై బ్రదర్స్, మీకు అందరి పేర్లు నేను తీసుకుంటా కూర్చుంటే కొందరికి బాధ వస్తుంది. బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ మై డియర్ బ్రదర్స్, ఈ హాల్ అంతా ఫుల్గా ఎందుకు లేదు? హాల్ షుడ్ హ్యావ్ బీన్ ఫుల్ బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిఆర్ అంబేద్కర్. ఇది చాలా బ్యూటిఫుల్ డిపిక్షన్ అండి, పిక్టోరియల్ డిపిక్షన్. మన చిన్న పిల్లలకి కూడా మనం చెప్పచ్చు, చదువురాని పిల్లలకి కూడా మనం చెప్పచ్చు. సో డోంట్ వరీ దట్ ఇది తీసుకుపోండి, కొనండి, బెస్ట్ టు బై, అన్నీ ఫ్రీగా అవద్దు మనకి. సో ఈయనకు చెప్పండి, మా నెక్స్ట్ అంబేద్కర్ ఆయనే కొనిచ్చేస్తాడు. అందరం కూడా కొనగలిగాం, నో ప్రాబ్లం. నైస్ టు మన ఖర్చు, మనమే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరో ఇస్తే దానికి రెస్పెక్ట్ పెద్దగా ఉండదు. సో ఈ ఒక్కొక్క పేజీ మీరు చూడాలా, చూస్తే మీ పిల్లలకి కూడా నేర్పించాలా వాట్ ఈజ్ అంబేద్కర్, ఏం చేశాడు ఆయన అని చెప్పి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. నేనేం పెద్ద స్పీచ్ కొట్టలేదు, ఐ జస్ట్ వాజ్ టాకింగ్ టు యూ లైక్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి జై భీమ్. దాట్స్ బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 2023 అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అన్ఫార్చునేట్లీ మేడం హెల్త్ బాగలేకపోవటం వల్ల పోటీ చేయలేకపోయారు. కానీ పోటీ చేసి ఉంటే గెలిచి 1-2 ప్లేసుల్లో ఉండేది. చిన్న అనౌన్స్మెంట్, బహుజన రచయిత గవర్ రాజు గారు 100 పుస్తకాలు కొని ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఒకసారి గవర్ రాజు గారు ప్లీజ్ అప్రిషియేట్ హిమ్. అదేవిధంగా సత్యనారాయణ అండ్ కంపెనీ డాక్టర్ వివేక్ గారిని సన్మానం చేస్తారంట. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రియల్లీ ఫర్ కమింగ్ హియర్. అండ్ బాబా సాహెబ్ వీ హ్యావ్ టు రిమెంబర్ సో మచ్. అంటే వై వీ హ్యావ్ డన్ ఆన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే రియల్లీ ది బుక్ హ్యాస్ బీన్ ప్రెడిక్టెడ్ సో నైస్లీ. అదే కాకుండా బాబాసాహెబ్ పోరాడింది ఏ ఒక వ్యక్తితోని కాదు, సమస్తతోని పోరాడిన వ్యక్తి. మీ యొక్క మనుస్మృతి నడవదు, ఉత్తి కాన్స్టిట్యూషనే నడుస్తుందని ప్రూవ్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది నేను తెలియజేస్తున్నాను. కాన్స్టిట్యూషన్ ఈ రోజులు కూడా టోటలీ ఇట్స్ రిలవెంట్ టుడే, ఈవెన్ టుడే. చాలామంది అంటున్నారు కాన్స్టిట్యూషన్ మారాలి, కాన్స్టిట్యూషన్లో మళ్ళీ బదిలీ తీసుకురావాలనేది. అట్లా ఏం లేదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ మచ్ రిలివెంట్ ఈవెన్ టుడే అనేది కూడా నేను తెలియజేస్తూ, ఇప్పుడు దుర్గా ప్రసాద్ అవర్ స్టేట్ జనరల్ సెక్రటరీ విల్ సే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీమ్. రిపబ్లికన్స్ అంటే ఎవరు అనేసి ఇంతకుముందు అడుగుతున్నారు. రిపబ్లికన్స్ అంటే ఓన్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించే వాళ్ళు రిపబ్లికన్స్, మనిషిని మనిషిలాగా చూసేవాళ్ళు రిపబ్లికన్స్ అని ఇంతకుముందే మాట్లాడుకుంటున్నాము. సో మనం అందరం కూడా మనిషిని మనిషిలాగా చూస్తాం కాబట్టి మనం అందరం రిపబ్లికన్స్ అండ్ అంబేద్కరైట్స్. ఇప్పుడు ఈ వేదికకు విచ్చేసిన
మన వివేక్ సార్ గారికి, గీతారెడ్డి మేడం గారికి, బాలకృష్ణ గారికి, విమలకకు, మహేష్ బాబు గారికి, ఎస్పెషల్లీ మన పల్లె నాగేశ్వరరావు సార్కి, సుధా మేడం గారికి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఇక్కడికి వచ్చేసి మనకు మంచి వాతావరణం క్రియేట్ చేసిన కేకే రాజా సార్ గారికి, మన చాలామందిని కూడా మొబిలైజ్ చేసినందుకు మనందరి అంబేద్కరైట్స్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.